Good evening everyone. Welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సో ఈరోజు 11th April 2022 హిందూ అనాలిసిస్ని మనం కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు హిందూ అనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ మాట్లాడుకుంటామో ఒకసారి చూసేద్దామా? చూడండి. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో దట్ ఈస్ 11th April 2022 హిందూ అనాలిసిస్లో మనం 8 ఆర్టికల్స్ని మాట్లాడతాం. సో 9th ఆర్టికల్ నేను ఆల్రెడీ పీడిఎఫ్లో మీకు అటాచ్ చేశాను, బట్ ఫర్ టైం కన్స్ట్రైన్స్ ఇప్పటికే టైం చాలా ఎక్కువైంది కాబట్టి నేను 9th ఆర్టికల్ని డిస్కస్ చేయట్లేదు. ఐ విల్ డూ ఇట్ యాజ్ అన్ ఎక్స్ప్లెయిన్ వీడియో టుమారో. రేపు ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ వీడియో కింద చేస్తాను. ఇప్పటికే చాలా లెంత్ వచ్చేస్తున్నట్టుంది 8 ఆర్టికల్స్ డిస్కస్ చేయడానికి. ఓకేనా? ఏమనుకోండి, బట్ పీడిఎఫ్లో మాత్రం పెట్టాను మీకోసం. ఒకసారి గివ్ ఇట్ ఏ రీడ్. రైట్. సో ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 19 more persons ఫ్రమ్ శ్రీలంక అరైవ్ ఇన్ తమిళనాడు. శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ గురించి డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్గా మాట్లాడదాం. సెకండ్ సేమ్ దానికి సంబంధించిన ఆర్టికలే. శ్రీలంకన్ డాక్టర్స్ సీక్ అర్జెంట్ మెడికల్ సప్లైస్ టు సేవ్ బేబీస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ చూడండి. మోడీ బైడెన్ టు డిస్కస్ బైలేటరల్ టైస్ ఎట్ సమిట్. ఒక శిఖరాగ్ర సమావేశం అనేటటువంటి జరుగుతుంది. దానిలో మోడీ బైడెన్ మాట్లాడుకోబోతున్నారు డిఫరెంట్ ఇష్యూస్ మీద. దాని గురించి మాట్లాడదాం. సో ఫోర్త్, యుక్రెయిన్ క్రైసిస్ టు హెడ్లైన్ ఇండియా యుఎస్ 2+2 మీట్. ఇండియా యుఎస్ 2+2 డైలాగ్ గురించి వచ్చింది. సో డీటెయిల్గా దాని గురించి మాట్లాడదాం. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్ NSCN-K సీక్స్ యునైటెడ్ పుష్ ఫర్ సొల్యూషన్. సో నాగా పొలిటికల్ ఇష్యూ గురించి మళ్ళీ ఒకసారి న్యూస్లోకి వచ్చింది, మాట్లాడదాం. గెటింగ్ సీరియస్ అబౌట్ సపోర్టింగ్ కేర్ ఎకానమీ. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టికల్స్, చాలా మంచి ఒపేడ్ ఆర్టికల్ వచ్చింది. సో కేర్ ఎకానమీ గురించి. సో మీకు ఏంటి కేర్ ఎకానమీ డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి కాంప్రహెన్సివ్గా మాట్లాడదాం. ఇండియాస్ లెర్నింగ్ పావర్టీ హ్యాస్ షార్ట్ అప్. స్కూల్ క్లోజర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ గురించి వచ్చింది, మళ్ళీ న్యూస్లోకి మాట్లాడదాం. బెంగాల్ కోస్ట్ ఫేసెస్ మోస్ట్ ఎరోజన్. సో కోస్టల్ ఎరోజన్ గురించి న్యూస్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. కోస్టల్ ఎరోజన్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ కోస్టల్ ఎరోజన్, వాట్ ఈజ్ ఇట్స్ ఇంపాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఇనిషియేటివ్స్ అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి చక్కగా మనం మాట్లాడదాం. ఓకేనా? రైట్. సో పీడిఎఫ్ నుంచి దిస్ పర్టికులర్ ఆర్టికల్ని కవర్ చేయండి, బట్ ఎనీవే ఐ విల్ కవర్ ఇట్ ఇన్ టుమారోస్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో. ఓకేనా? మరి చిన్న అనౌన్స్మెంట్స్ చేసుకుందాం మన కోర్సెస్ గురించి, తర్వాత ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. వినండి అమ్మా. సో చూడండి అమ్మా, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇనాగ్రల్ ఫీ జస్ట్ 6,000 రూపీస్ మాత్రమే. ఈ ఫీజు కూడా మీకు 15th April వరకే అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. నెలకి 2,000 చొప్పున మీరు పే చేయొచ్చు. సింగిల్ పేమెంట్ చేస్తాము అంటే 5,000 రూపీస్కి మాత్రమే మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో క్లాసెస్ సురేష్ సార్, నేను, శ్రీనివాస్ సార్ తీసుకుంటాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. చూడండి, ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కార్తిక్ సార్ తీసుకుంటారు. మీకు చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ 5,000 రూపీస్ నుంచే మీకు ఫీజు అనేటటువంటిది మొదలవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ అనేటటువంటిది మన 4th April స్టార్ట్ అయింది. ఫీజు 60,000 రూపీస్ మాత్రమే. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. 50,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున కట్టచ్చు. సో ఫీజు 16th April నుంచి 70,000 అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఎక్కడున్నాయంటే హైదరాబాద్లో, విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో ఉన్నాయి. సో ఫీజు 80,000 రూపాయలు. జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ చొప్పున మీరు కట్టుకోవచ్చు. చక్కగా 3 days మీరు ఫ్రీ డెమో క్లాసెస్ విని మీ క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు 60,000, 70,000 అవ్వబోతుంది 16th April నుంచి. ఏపీఎస్సీ గ్రూప్ 1 45,000 రూపీస్ మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 45,000 రూపీస్ మాత్రమే. సో ఈ ఫీజు కూడా మీకు 15th April వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. నెలకి 5,000 చొప్పున కూడా మీరు పే చేస్తూ చక్కగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఎనీ సబ్జెక్ట్ 5,000 రూపీస్ కోర్స్ కూడా మనకి ఉంది. అంటే ఒక్క సబ్జెక్ట్ డౌట్ అయినా మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఎకానమీ సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు, ఎకానమీ కావాలంటే తీసుకోవచ్చు. హిస్టరీ నేను హ్యాండిల్ చేస్తాను, హిస్టరీ ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు. పాలిటీ శ్రీనివాస్ సార్ హ్యాండిల్ చేస్తారు, పాలిటీ ఎవరైనా డౌట్ ఉన్నా తీసుకోవచ్చు. జాగ్రఫీ ప్రసాద్ సార్ హ్యాండిల్ చేస్తారు, చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా. సో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఆప్షనల్స్ పైన స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. 10% ఆఫ్ సింగిల్ పేమెంట్ మీరు ఒకవేళ చేస్తే. ఆప్షనల్ ఇన్ఫినిటీ దట్ ఈస్ 1 కోర్స్ అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ఆప్షనల్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఆప్షనల్ కోర్సెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఫీజు 25,000 అయితే కాదు, కేవలం 22,500 మాత్రమే. మీరు సింగిల్ పేమెంట్
చేస్తే. ఈ ఫీజు కూడా 15th ఏప్రిల్ వరకే వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత మళ్ళీ 25,000 అయిపోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఎవరెవరు ఏం చెప్తారో చూడండి. ఇక్కడ పిఎస్ఐఆర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ చెప్తారు. సోషియాలజీ నేను చెప్తాను. ఆంథ్రపాలజీ శ్రీనివాస్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ సీతాపత్ సార్ చెప్తారు. యూపీఎస్సీ హిస్టరీ కోర్స్ మీరు తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ దాంతోపాటు మంచి నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నీ కేవలం 5,000 రూపాయలకు మాత్రమే. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, కంప్లీట్ సిలబస్ అనేటటువంటిది మీరు కాంప్రహెన్సివ్గా కవర్ చేయొచ్చు. చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, మరి హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి 2 ఆర్టికల్స్ చూడండి అమ్మా. 19 more persons ఫ్రమ్ శ్రీలంక అరైవ్ ఇన్ తమిళనాడు. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంకన్ డాక్టర్స్ సీక్ అర్జెంట్ మెడికల్ సప్లైస్ టు సేవ్ బేబీస్. 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మా. ఈ ఆర్టికల్స్ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇండియా శ్రీలంక రిలేషన్స్లో ఈ ఆర్టికల్ని, ఫస్ట్ ఆర్టికల్ నేను దా హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. వేరే సెకండ్ ఆర్టికల్ని నేను పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. బోత్ దీస్ ఆర్టికల్స్ ఆర్ యాక్చువల్లీ రిలేటెడ్ టు శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్. శ్రీలంక స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఇప్పుడు ఫేస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో సురేష్ సార్ ఆల్రెడీ ఒక వీడియో చేసున్నారు, మీలో చాలామంది చూసారని అనుకుంటున్నాను. అండ్ అసలు ఈ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభానికి గల కారణాలు ఏంటి, అండ్ దాంతోపాటు దాని ఇంపాక్ట్ మన కంట్రీ మీద ఎలా ఉండబోతుంది. సో కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి దిస్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. దానికంటే ముందు ఒక చిన్న మాట, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ అనేటటువంటిది ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. అండ్ ఈ పర్టికులర్ హిందూ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అంటే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆర్ వాట్సాప్ ట్రయల్ గ్రూప్స్. సో లింక్స్ అనేటటువంటివి డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఫస్ట్ కామెంట్లో కూడా మీకు ఉంటాయి. సో ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఇది తయారు చేయడానికి నాకు సుమారు 3 to 4 hours పడుతుందండి. సో అంత కష్టపడి ఈ పీడిఎఫ్ తయారు చేసి మీకు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, మీరు కాన్సెప్ట్స్ని పూర్తి స్థాయిలో నేర్చుకోవడంతో పాటు మీరు తెలుసుకున్నటువంటి కాన్సెప్ట్ని ఎగ్జామ్లో ఎలా మీరు అటెంప్ట్ చేయాలి, యూ నీడ్ టు హ్యావ్ దట్ రైట్ జార్గాన్, రైట్ టెర్మినాలజీ అనేటటువంటిది వాడాలి. సో అందుకోసమని చెప్పి పీడిఎఫ్ అనేటటువంటి తయారు చేస్తున్నాం. అండ్ దాంతోపాటు మీకు రివైజ్ చేసుకోవడానికి కూడా, రెఫరెన్స్ కూడా ఈజీగా ఉండాలి. ఓకేనా? స్వయాన నేనే చాలా టైం వెచ్చించి మరి చాలా ఎఫర్ట్స్ పెట్టి మరి ఈ పీడిఎఫ్ అనేటటువంటి తయారు చేస్తాను. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ పీడిఎఫ్, మేక్ యూజ్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్. ఓకేనా? రైట్, మరి కాంటెక్స్ట్ అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ ఇష్యూని కాంప్రహెన్సివ్గా డీల్ చేద్దాం, వినండి. సో ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ని మనం మాట్లాడుతున్నామో చూడండి. శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ అనేటటువంటిది తీవ్రతరం అవుతుంది కదా, ఇంటెన్సిఫై అవుతుంది. అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క ప్రొడక్ట్స్ అనేటటువంటివి ఆకాశాన్ని అంటుతున్నాయి, అవునా కదా? సో నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో శ్రీలంక నుంచి ఇండియాకి రెఫ్యూజీ ఇన్ఫ్లెక్స్ అనేటటువంటిది మొదలైంది. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అని చెప్పి అంటాం తెలుగులో. సో శ్రీలంక నుంచి ఇల్లీగల్గా ఇండియాలోకి ఎంటర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా శ్రీలంకన్ ఫ్యామిలీస్, ముఖ్యంగా శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన తమిళనాడులోకి ఎంటర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో నిన్నటికి నిన్న మొత్తం 5 ఫ్యామిలీస్, 5 కుటుంబాలకు చెందినటువంటి 19 మంది సభ్యులు, అందులో 6 చిన్నపిల్లలు కూడా ఉండడం అనేది జరిగిందంట. సో వాళ్ళు తమిళనాడు చేరుకొని తమిళనాడు గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి అని చెప్పి వాళ్ళు అర్థించడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ అనేటటువంటిది ఇంటెన్సిఫై అవ్వడం వల్ల బేసిక్ మెడికల్ సప్లైస్ కూడా లేనటువంటి పరిస్థితి శ్రీలంకలో ఏర్పడడం అనేటటువంటిది జరిగిందంట. సో సెకండ్ ఆర్టికల్లో ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. శ్రీలంకలో ఉన్నటువంటి నియోనాటాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని అండ్ దాంతోపాటు బాలింతలని
ట్రీట్ చేసేటటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క కొలీగ్స్కి, అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో, సహచర డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అపీల్ చేసుకోవడం అనేది జరిగింది. ఏంటి, అర్జెంటుగా మెడికల్ సప్లైస్ అనేటటువంటివి మాకు కావాలి. ఎందుకు అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమర్జెన్సీ కేర్ అనేటటువంటిది అవసరం. కాబట్టి ఎసెన్షియల్ మెడికల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి మా కంట్రీలో లేవు. కాబట్టి మా కంట్రీ వాటిని కొనుక్కోవడానికి మా కంట్రీ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి దయచేసి ఈ అన్ప్రెసిడెంటెడ్ ఎకనామిక్ క్రైసిస్ వల్ల, అంటే శ్రీలంక ఎప్పుడూ ముందు చూడనటువంటి ఆర్థిక సంక్షోభం వల్ల వచ్చినటువంటి షార్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని అధిగమించడంలో మాకు సహాయపడండి, చాలామంది పసిపిల్లల యొక్క ప్రాణాలు కాపాడండి అని చెప్పి తోటి సహచర డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభ్యర్థనలు పెట్టుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇవి 2 ఆర్టికల్స్ యొక్క కాంటెక్స్ట్. మరి అన్ప్రెసిడెంటెడ్ అంటున్నాం, అపూర్వమైనటువంటి, అంటే ముందెప్పుడు కనీ విని ఎరగనటువంటి ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక చూస్తుంది. మరి దానికి గల కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ తెలుసుకుందామా? వినండి. మొదట శ్రీలంక ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు ఏంటో చూద్దాం. చూడండి, మొదటిది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్? ఇదే శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్కి అతిపెద్ద కారణం అనమాట. సో ముందు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? Balance of payment is simply the difference between the money that flows into a particular country and the money that flows out of a particular country. సో ఒక దేశంలోకి వస్తున్నటువంటి నగదు నుంచి, ఒక దేశం నుంచి బయటకు వెళ్తున్నటువంటి నగదు ఏదైతే ఉందో దాన్ని మనం తీసేస్తే మనకు వచ్చేదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఎప్పుడు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది? ఒక దేశంలోకి వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతే అప్పుడు ఏం జరుగుతుంది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటటువంటివి లేకపోతే, విదేశీ ద్రవ్యం అనేటటువంటిది ఒక దేశం దగ్గర లేకపోతే అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేటటువంటిది ఏర్పడుతుంది. విదేశీ ధనం అనేటటువంటిది లేకపోతే ఏం జరుగుతుంది? ఒక కంట్రీ తను దిగుమతి చేసుకునేటటువంటి వస్తువులకు కానీ సేవలకు కానీ పే చేయడం అనేటటువంటిది జరగదు. పే చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆ పరిస్థితి కారణంగా ఏం జరిగింది? దిస్ పర్టిక్యులర్ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ అనేటటువంటిది ఇప్పుడు ట్రిగ్గర్ అవ్వడం అనేది జరిగింది. సో డిప్లీషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, చెప్పాను కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, విదేశీ ద్రవ్య నిధులు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోవడం కూడా శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్కి ఒక కారణం. సో ఎందుకు తగ్గిపోయినాయి కూడా మనం మాట్లాడదాం. అంటే బయట దేశాల నుంచి కరెన్సీ రావడం ఆగిపోయింది, అంతవరకు గుర్తుపెట్టుకోండి. కరెన్సీ ఏదైతే ఉంటుందో అది డీవాల్యూ అయిపోవడం. సో శ్రీలంకన్ రూపీ ఏదైతే ఉంటుందో దాని వాల్యూ రోజు రోజుకి పతనమైతూ రావడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద రైజ్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ యొక్క ప్రైసెస్ అనేటటువంటివి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేటటువంటిది జరిగింది. సో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరిగితే ఏం జరుగుతుంది? కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. అవునా కాదా? సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను అనేది చేస్తాను చూడండి. సపోజ్ ఒక డైరీ మిల్క్ చాక్లెట్ 2021లో 10 రూపాయలు అనుకోండి. సపోజ్ 2022కి వచ్చేసేటప్పటికి అదే చాక్లెట్ ధర 20 రూపాయలు అయింది అనుకోండి. అదే కదా ఇన్ఫ్లేషన్ అంటే. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ధరలు ఏవైతే ఉంటాయో ధరలు అనేటటువంటివి పెరగడం. సో 20 రూపాయలు అయింది. సో 2021లో 100 రూపాయలకి ఎన్ని డైరీ మిల్క్లు వస్తాయండి? 100 రూపాయలకి 10 డైరీ మిల్క్లు వస్తాయి. అదే 2022లో 100 రూపాయలకి ఎన్ని వస్తాయండి? 5 వస్తాయి. 100 రూపాయలు కామన్గా ఉంది, కానీ 100 రూపాయలు 2021లో నాకు 10 చాక్లెట్స్ని ఇస్తే 2022లో నాకు 5 చాక్లెట్స్ని మాత్రమే ఇస్తుంది. సో కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉందో, కొనుగోలు శక్తి ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం అనేటటువంటిది జరిగింది. అది ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా చాలా పెద్ద థ్రెట్ అండి, పెనుముప్పు అని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్, వైడ్ స్ప్రెడ్ అన్రెస్ట్. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, అన్కంట్రోలబుల్ రేంజ్కి పెరగడం వల్ల, సో విపరీతంగా వస్తువుల యొక్క ధరలు పెరిగితే సామాన్యుడిని అడ్డు విరిగిపోతుందా లేదా? సామాన్యుడు తనకు కావాల్సినటువంటి అత్యవసర వస్తువులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాలు కానీ, పంచదార కానీ, చింతపండు కానీ, లేకపోతే ఆయిల్ కానీ, ఇవన్నీ కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? డే టు డే లైఫ్ అనేటటువంటిది డిస్రప్ట్ అవుతుంది. ఒక కేయోస్, దేశం అంతా ఒక గందరగోళంలోకి నెట్టివేయబడుతుంది. అవునా కదా? అదే అక్కడ జరిగింది. నెక్స్ట్, మౌంటింగ్ ఇంటర్నేషనల్ డెట్. దాంతోపాటు
వివిధ దేశాల దగ్గర నుంచి శ్రీలంకన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో అది పెరిగిపోయింది. సోవరెన్ డిఫాల్ట్ అనేటటువంటిది ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఏర్పడింది. డిఫాల్ట్ అంటే ఏంటి? చేతులు ఎత్తేయడం, అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితి. సోవరెన్ డిఫాల్ట్ అంటే ఏంటి? ఒక దేశం అనేటటువంటిది అప్పు కట్టలేని పరిస్థితి ఏర్పడింది అనుకోండి, దాన్ని సోవరెన్ డిఫాల్ట్ అంటాం. సోవరెన్ డిఫాల్ట్ అనేటటువంటిది ఒక కంట్రీ ఫేస్ చేసింది అనుకోండి, ఆ కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు రావడం ఆగిపోతాయి, కంట్రీకి అప్పులు ఇచ్చేవాళ్ళు ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఒక కంట్రీ ఒకరు అప్పు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే మనం అప్పిస్తామా? ఇవ్వం కదా. సో ఆ దేశం అప్పు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఎవరైనా అప్పిస్తారా ఆ కంట్రీకి? ఎవరైనా పెట్టుబడులు పెడతారా అక్కడికి వెళ్ళి? పెట్టలేరు. సో అదే ఏర్పడడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అనమాట. కట్టాల్సిన మొత్తం పెరిగిపోయింది, శ్రీలంక యొక్క ఇన్కమ్ ఆగిపోయింది. షార్టేజ్ ఆఫ్ నెసరీ సప్లైస్. సో నెసరీ సప్లైస్, ఇంపోర్ట్స్ ఎక్కువగా శ్రీలంక నెసరీ సప్లైస్ కోసం ఇంపోర్ట్స్ మీద దిగుమతుల మీద డిపెండ్ అవుతుంది. బట్ దిగుమతులు, ఇంపోర్ట్స్ని ఫినాన్స్ చేయడానికి శ్రీలంక దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, డబ్బులు అనేటటువంటివి లేవు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి ఇంపోర్ట్స్కి డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి సార్? సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చూడండి, సపోజ్ ఒక ఇండియన్ ఉన్నాడండి. ఇండియన్ సపోజ్ శ్రీలంకకి ఏదైనా వస్తువు, రైస్ అనేటటువంటిది ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనుకోండి, మన ఇండియన్ ఫార్మర్, అవునా? సో శ్రీలంక ఏం చేయాలి? మన ఇండియన్ ఫార్మర్కి ఎయిదర్ ఇండియన్ రూపీస్ ఏవైతే ఉంటాయో దానిలో అయినా చెల్లించాలి, లేకపోతే శ్రీలంకన్ రూపీస్ ఎక్కడ చెల్లుతాయో మనకి చెల్లవు కదా, ఇండియన్ రూపీస్లో అయినా చెల్లించాలి, లేకపోతే డాలర్ల రూపంలో అయినా చెల్లించాలి. ఎందుకు? అమెరికన్ డాలర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడైనా యాక్సెప్ట్ కాబడుతుంది కాబట్టి, అవునా? డాలర్ల రూపంలో అయినా చెల్లించాలి. మరి శ్రీలంకకి ఈ రెండు లేనప్పుడు ఇండియన్ ఫార్మర్ పంపిస్తాడా? పంపించడు. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇంపోర్ట్స్ని ఫినాన్స్ చేయడానికి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. సో శ్రీలంక ప్రజలకు కావాల్సినటువంటి ఆహారం కూడా శ్రీలంకన్ గవర్నమెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఈ పరిస్థితి ఏర్పడింది. శ్రీలంక ఈ ఛాలెంజెస్, ఈ సవాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తుంది. మరి ఈ సవాళ్ళన్నింటికి కారణం ఏంటి సార్? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? ఫస్ట్ రీజన్ చూడండి, ఎక్స్ప్లాయిటేటివ్ కొలోనియల్ రూల్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ క్రైసిస్ అమాంగ్ కామన్వెల్త్ నేషన్స్, what are these Commonwealth nations? Those are the nations which were once under British rule. బ్రిటిష్ వాళ్ళ అండర్లో, బ్రిటిష్ వాళ్ళచే పరిపాలింపబడినటువంటి దేశాలు. సో మీరు ఏ దేశం చూసుకున్నా, ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీ క్రైసిస్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ కామన్వెల్త్ కంట్రీస్, యూ కెన్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్రైసిస్ ఇన్ ద కొలోనియల్ పాస్ట్. అంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలింపబడినటువంటి ఏ దేశాల్లో ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా వాటి యొక్క పునాదులు ఎక్కడుంటాయి, వాటి యొక్క మొదళ్ళు ఎక్కడుంటాయి అంటే కొలోనియల్ పాస్ట్లో, కొలోనియల్ పవర్స్ దీస్ కంట్రీస్ని పరిపాలించినటువంటి ఆ కాలానికి సంబంధించబడి ఉండడం అనేది జరుగుతుంది. సో దీస్ బ్రిటిష్ ఎంపైర్ పరిపాలించేటప్పుడు ఏం జరిగింది? వలస రాజ్యాలుగా శ్రీలంకను కానీ వీటన్నింటిని పరిపాలించినప్పుడు అక్కడ ఉండేటటువంటి రిసోర్సెస్ని విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేసేసారు, విపరీతంగా దోపిడీ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ద న్యూ బోర్న్ కంట్రీస్, ద ఇన్ఫాంట్ కంట్రీస్, ఇండిపెండెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి రిసోర్సెస్ లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. సో అది మెయిన్ రీజన్. సెకండ్ చూడండి, 26 year long శ్రీలంకన్ సివిల్ వార్. సో శ్రీలంక మొన్నటి వరకు, అంటే అప్ టు 2009 వరకు, ఎప్పుడు స్టార్ట్ అయింది శ్రీలంకన్ సివిల్ వార్? 1983లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. 26 ఏళ్ళగా వార్ టోన్ కంట్రీగా ఇది ఉండడం అనేటటువంటిది జరిగింది. కమాన్ గైస్, మీరు ఏ దేశమైనా చూసుకోండి, ఇన్నాళ్ళు ఒక యుద్ధంతో ఇబ్బంది పడినటువంటి ఏ దేశానికైనా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందా? చాలా వరకు ఒక కేయోస్, దాంతోపాటు అన్రెస్ట్ అనేటటువంటిది ఆ దేశంలో ఉంటుంది. సో శ్రీలంకన్ సివిల్ వార్ గురించి ఎవరికైనా తెలియకపోతే నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేస్తున్నాను. శ్రీలంకన్ సివిల్ వార్ LTX క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. టూకీగా చెప్తాను చూడండి. శ్రీలంకన్ సివిల్ వార్ ఈజ్ యాక్చువల్లీ ద ఇన్సర్జెన్సీ బై మైనారిటీ తమిళ్స్. శ్రీలంకన్ తమిళ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరి తాలూకు లీడర్షిప్లో? LTTE లీడర్షిప్లో. LTTE స్టాండ్స్ ఫర్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం అని చెప్పడం అనేది జరుగుతుంది. ప్రభాకరన్ నాయకత్వంలో తమిళ్స్, మైనారిటీ అయినటువంటి తమిళ్స్, మెజారిటీ అయినటువంటి సిన్హలీస్ అండ్ గవర్నమెంట్లో మేజర్గా ఉన్నటువంటి సిన్హలీస్తో వీళ్ళు పోరాటం చేయడం అనేటటువంటిది జరిగింది. 2009లో ప్రభాకరన్ యొక్క హత్యతో, ప్రభాకరన్ చనిపోవడంతో శ్రీలంకన్ సివిల్ వార్కి ఎండ్ కార్డు పడ్డం అనేటటువంటిది జరిగిందమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ టైంలో కూడా డెవలప్మెంట్కి, గ్రోత్కి శ్రీలంక
నోచుకోలేదు. మౌంటింగ్ ఇంటర్నేషనల్ డెట్ చెప్పాను కదా, వివిధ దేశాల దగ్గర నుంచి తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేటటువంటి జరిగింది. ఇంట్రెస్ట్లు కూడా చాలా నెత్తి మీద పడిపోయినాయి. సో అది కూడా ఒక ప్రాబ్లం. అండ్ దాంతోపాటు ఈస్టర్ బూమ్ బ్లాస్ట్ ఆఫ్ ఏప్రిల్ 2019 2019లో శ్రీలంకలో బాంబ్ బ్లాస్ట్ అనేటటువంటి జరగడం అనేది జరిగింది. సో ఇలాంటి ఒక అన్రెస్ట్ లేకపోతే టెర్రరిజం కానీ లేకపోతే ఇలాంటి ఉగ్రవాదం కానీ మత ఛాందసవాదం అని చెప్పి అంటాం, రిలీజియస్ ఫ్యాసిజం అని చెప్పి అంటాం. సో అలాంటివి ఉన్నటువంటి ఒక దేశానికి టూరిస్టులు అనే వాళ్ళు వస్తారా, పర్యాటకులు వస్తారా? రారు. ఎక్కువగా శ్రీలంకన్ ఎకానమీ టూరిస్ట్ సెంట్రిక్ ఎకానమీ అనమాట. వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వీళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువగా వస్తాయి. సో మరి టూరిజం అనేటటువంటిది ఆగిపోవడంతో కూడా ఏం జరిగింది? సో శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ ఎగ్జర్బేట్ అయింది, అంటే ఇంటెన్సిఫై అవ్వడం అనేది జరిగింది. కోవిడ్-19 పాండమిక్ కూడా, సో కోవిడ్-19 పాండమిక్ కూడా చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. కోవిడ్-19 పాండమిక్ ఇండ్యూస్డ్ లాక్డౌన్స్ ఇన్ వేరియస్ అదర్ కంట్రీస్. లాక్డౌన్స్ వల్ల పర్యాటకులు టూరిస్టులు అనే వాళ్ళు రావడం అనేటటువంటిది ఆగిపోయింది. అండ్ దాంతోపాటు పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం మీద కూడా ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం అనేది జరిగింది. వ్యాక్సినేషన్కి కానీ, ట్రీట్మెంట్కి కానీ, లేకపోతే లాక్డౌన్స్ ఇండ్యూస్ చేయడానికి కానీ, వీటన్నింటి వల్ల శ్రీలంక అన్ని దేశాల్లాగానే శ్రీలంక కూడా చాలా ఇబ్బంది పడడం అనేది జరిగింది. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీ అండి. సో 2020లో శ్రీలంక ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది? నేచర్ మీద ప్రేమతో కాదు. శ్రీలంక రైతులు వాడేటటువంటి ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో, ఎరువులు ఏవైతే ఉంటాయో వాటిని చాలా వరకు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేది అంటే బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది, దిగుమతి చేసుకునేది. సో ఎక్కువగా తన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఈ ఫెర్టిలైజర్స్కే పోయేవి, మొత్తం కెమికల్ ఫెర్టిలైజర్స్కి. సో ఎందుకు దానికి ఖర్చు పెట్టాలని చెప్పి శ్రీలంక ఒక డెసిషన్ తీసుకుంది. ఏంటి? బ్యాన్ ఆన్ కెమికల్ ఫెర్టిలైజర్స్ మీద బ్యాన్ విధించి ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే చేపట్టాలని చెప్పి ముందు వెనక ఆలోచించుకుంటే డెసిషన్ తీసుకుంది. దానివల్ల ఏం జరిగింది? పంట యొక్క ఈల్డ్ ఏదైతే ఉంటుందో, దిగుబడి ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా పడిపోయింది. 100 బస్తాలు ఇచ్చేటటువంటి ఒక పంట పొలం 75 బస్తాలు మాత్రమే ఇవ్వడం అనేది మొదలుపెట్టింది. 25% డిక్లైన్ అనేటటువంటిది మొదలైంది. దానివల్ల ఏం జరిగింది? ఫుడ్ సప్లైస్ తగ్గిపోయినాయి. సప్లై తక్కువ ఉంటే ఏమవుతుంది? ఫుడ్ యొక్క డిమాండ్ పెరుగుతుంది, ఫుడ్ గ్రెయిన్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెడితే ఫుడ్ యొక్క ప్రైసెస్ పెరుగుతాయి. ఫుడ్ యొక్క ప్రైసెస్ పెరిగినా, ఆయిల్ ఏదైతే ఉంటుందో, చమురు ఏదైతే ఉంటుందో, ఫ్యూయల్ యొక్క ప్రైసెస్ పెరిగినా అన్నింటి ధరలు కూడా పెరిగిపోతాయి. ప్రతి ఒక్కరు ఏం తింటారు? ఫుడ్ తినే కదా బతుకుతారు. సో మనం తినే ఫుడ్ ధర పెరిగింది అనుకోండి, ఇప్పుడు నేను తినేటటువంటి ఫుడ్ ధర పెరిగింది అనుకోండి, నేను ఏం చేస్తాను? సురేష్ సార్ నాకు ఎక్కువ పే చేయండి అని అడుగుతాను. ఎందుకు? నేను ఫ్యామిలీని రన్ చేసుకోలేకపోతున్నాను సార్, రన్ అవ్వట్లేదు, నా ఫ్యామిలీ నాకు సరిపోవట్లేదు. సురేష్ సార్ కూడా ఫుడ్ తింటారు కదా, మరి సురేష్ సార్ కూడా ఖర్చు ఎక్స్ట్రా పడుతుంది కదా. సురేష్ సార్ ఏం చేస్తారు? కోర్సెస్ యొక్క ఫీజులు అనేటటువంటివి పెంచుతారు. కోర్సెస్ అనే ఫీజులు అనేవి పెంచడమే పెరిగితే ఏంటి? వస్తువులు సేవల యొక్క ధరలు పెరిగి దాన్ని ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? రైట్. సో అదే ఇక్కడ శ్రీలంకలో కూడా జరగడం అనేటటువంటి జరిగింది. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ 2021 అక్టోబర్ నవంబర్ టైంకి ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీని ఎత్తివేశారు చాలామంది ఎక్స్పర్ట్స్, అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ అది సరికాదు అని చెప్పడంతో. ఓకేనా? అండ్ చైనీస్ డెట్ ట్రాప్ పాలసీ. చైనా ఒక పాలసీ ఫాలో అవుతుందండి. ఏంటండి అంటే ఆపదలో ఉన్నటువంటి దేశాలకు విపరీతంగా అప్పిచ్చేస్తుంది, అప్పు కావాలనే వాళ్ళకి అప్పిస్తుంది. ఇంతవరకు అప్పిస్తుందంటే వాళ్ళు అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితికి వాళ్ళని దిగజార్చేంత వరకు అప్పిస్తుంది. అప్పిచ్చి వాళ్ళ యొక్క పాలిటిక్స్లో వేలు పెడుతుంది. వాళ్ళ యొక్క ఇంటర్నల్ పాలిటిక్స్లో, ఇంటర్నల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మన చైనా వేలు పెడుతుంది. అండ్ ఆ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ తనకు వచ్చేటట్టు చేసుకోవడం, ఇలాంటివి చైనా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో చైనీస్ డెట్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా ఉందన్నమాట శ్రీలంక నెత్తి మీద. సో అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ పాలసీ బ్లండర్స్ కూడా చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్. గవర్నమెంట్ వే ఆఫ్ గవర్నెన్స్ అనేటటువంటిది ప్రజల యొక్క జీవితాల మీద అన్ని రకాలుగా ప్రభావం చూపుతుంది. అవునా కదా? మన ప్రభుత్వం యొక్క పనితీరు మన రోజువారీ జీవితాల మీద సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అనేటటువంటిది చూపిస్తుంది. సో పూర్ గవర్నెన్స్ ఇన్ శ్రీలంక ఏదైతే ఉంటుందో, ఓవర్ గవర్నెన్స్ ఇన్ శ్రీలంక ఏదైతే ఉందో అది చాలా ప్రాబ్లమ్స్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం పన్నులు ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్గా తగ్గించేశారు. ట్యాక్స్ రేట్లు అనేవి తగ్గించేశారు. ట్యాక్స్ రేట్లు తగ్గించడం వల్ల ఏం జరిగింది? శ్రీలంక గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయం తగ్గిపోవడం అనేటటువంటి జరిగింది. ఆదాయం తగ్గిపోవడం వల్ల ఇంపోర్ట్స్ని ఫినాన్స్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అమ్మ.
అర్థమైందా? పాలసీ వెంటనే రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు, అవునా కదా? అదొక మెయిన్ ప్రాబ్లం. గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ ఆఫ్ 2008 2008లో ప్రపంచం మొత్తం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం శ్రీలంక మీద కూడా పడ్డం అనేటటువంటి జరిగింది. బికాజ్ శ్రీలంక ఎకనామికల్లీ ఈజ్ మేజర్లీ డిపెండెంట్ కంట్రీ అండి, వేరే దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ మీద డిపెండ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. మీ అందరికీ గుర్తుందా? సో మనకి ద గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడైతే వచ్చిందో అమెరికాలో 1929-30sలో ఏం జరిగింది? అప్పుడు అమెరికాలో వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్ ఆర్థిక సంక్షోభం యొక్క ప్రభావం అన్ని ప్రపంచ దేశాల మీద పడ్డం అనేటటువంటిది జరిగింది, రైట్? ఎందుకంటే అన్ని కంట్రీస్ అమెరికా ఇచ్చేటటువంటి లోన్స్ మీద అప్పుడు డిపెండ్ అయ్యారు. అమెరికా ఏ సంక్షోభంలో ఉంటే అమెరికా లోన్స్ ఇస్తుందా, డబ్బులు అనేవి ఇస్తుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందా, చేయదు. సో ఒక్కసారిగా అది అన్ని కంట్రీస్ మీద ప్రభావం పడ్డం అనేటటువంటి జరిగింది. సో గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ కూడా శ్రీలంక మీద ప్రభావం చూపించింది. అండ్ దాంతోపాటు 10th ఇంపార్టెంట్ రీజన్ చూడండి, నియో లిబరలిజం ఈజ్ యాక్చువల్లీ అన్ ఎకనామిక్ కాన్సెప్ట్, ఈజ్ అన్ ఎకనామిక్ లిబరలిజం. ఏం జరిగింది? నియో లిబరలిజం ఫాలో అవ్వడం వల్ల ఏం జరిగింది అంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ ఆర్ గవర్నమెంట్ గివింగ్ ఫ్రీ హ్యాండ్ టు ప్రైవేట్ పీపుల్. ప్రైవేట్ ప్లేయర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు అనుకోండి, అంటే ప్రైస్ కంట్రోల్ చేయకపోయినా, వస్తువుల యొక్క ధరలు నియంత్రించకపోయినా, ప్రైవేట్ ప్లేయర్స్ మీకు ఇష్టం వచ్చిన ధర పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం కానీ, సో పాలసీస్ కూడా దీస్ ప్రైవేట్ ప్లేయర్ సెంట్రిక్ పాలసీస్ అనేటటువంటివి క్యాపిటలిస్ట్ సెంట్రిక్, పెట్టుబడిదారునికి ఉపయోగపడేలాగా, అతని లాభాన్ని మ్యాక్సిమైజ్ చేసేలాగా ఉండేటటువంటి గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుందనుకోండి, దాన్ని మనం నియో లిబరలిజం అని చెప్పి అంటాం. అండ్ దాంతోపాటు ఎంబ్రేస్ ఆఫ్ సూడో సైన్స్ అంటే ఏంటి? ద బిలీవ్స్ ఏవైతే నమ్మకాలు పొరపాటున అవి సైంటిఫికల్లీ వ్యాలిడ్ అని చెప్పి మనం నమ్మామనుకోండి, దాన్ని మనం సూడో సైన్స్ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. సో మన ఇండియాలో కూడా మనకి వీఆర్ ఆల్సో ద విక్టిమ్స్ ఆఫ్ సూడో సైన్స్. మనకి వాట్సాప్లో వస్తూ ఉంటాయి, పలానా మూలికలో పలానా ఔషధ గుణాలు అనేటటువంటి ఉంటాయని చెప్పి, అంటే సైంటిఫికల్లీ ఇది చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నాసా అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క పేరు చెప్పి మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. మీరు గమనించారని అనుకుంటాను. సో దిస్ ఈజ్ ఆల్ సూడో సైన్స్. ఎక్కువగా వాటిని నమ్మడం, సైన్స్ని, లాజిక్ని, రీజనింగ్ని దూరం పెట్టడం వల్ల కూడా శ్రీలంకన్ ఎకానమీ కూడా చాలా క్రైసిస్లోకి నెట్టివేయబడ్డం అనేటటువంటి జరిగింది. దిస్ 10th వన్ ఈజ్ ఆల్సో ఆర్ ప్రాబ్లమ్ యాజ్ వెల్. మన ఇండియాకు కూడా ఈ ప్రాబ్లం ఉండడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే బిజినెస్ మెన్ సెంట్రిక్ పాలసీస్ మన గవర్నమెంట్ కూడా తీసుకొస్తుంది, అండ్ సూడో సైన్స్ మనం కూడా ఫాలో అవుతాం ఎంతో కొంత, రైట్? పర్ఫెక్ట్. దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ ఫర్ శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్. నెక్స్ట్ చూడండి, మరి ఇండియా ఏమైనా అసిస్ట్ చేసిందా శ్రీలంకకి ఈ క్రైసిస్ నుంచి బయటపడేందుకు? ఇండియా చాలాసార్లు రిలీఫ్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది, చాలాసార్లు శ్రీలంకకి హెల్ప్ అనేది చేసింది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ 2022 జాన్వరి నుంచి చూసుకుంటే మనం మొత్తం $1.4 బిలియన్ హెల్ప్ చేయడం అనేది జరిగింది. అందులో $400 కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కింద మనం ఇచ్చాం. కరెన్సీ స్వాప్ గురించి నేను చాలాసార్లు ఇండియన్ అనాలిసిస్లో చెప్పాను. అండ్ దిస్ యాక్చువల్లీ అన్ ఎకానమిక్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, సపోజ్ ఇండియా శ్రీలంక మధ్య కరెన్సీ స్వాప్ జరిగింది అనుకోండి, ఇండియా శ్రీలంక, రైట్? సో ఇండియా ఏం చేస్తుంది, శ్రీలంక దగ్గర ఇప్పుడు ఏం లేవు, ఫారెన్ కరెన్సీ లేదు కదా, ఇండియా ఏం చేస్తుంది, శ్రీలంకకి డాలర్స్, అమెరికన్ డాలర్స్ అనేటటువంటివి ఇస్తుంది. సో శ్రీలంక ఏం చేస్తుంది, ఇండియాకి వెంటనే ఇప్పుడు సపోజ్ మనము $10 ఇచ్చామనుకోండి, $10 ఇచ్చాం, డాలర్ వాల్యూ, ఒక డాలర్ ఈజ్ ఈక్వల్స్ టు శ్రీలంకకి 100 రూపాయలు అనుకోండి, 100 శ్రీలంకన్ రూపీస్ అనుకోండి. శ్రీలంక తన డొమెస్టిక్ కరెన్సీ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది అనమాట. మనం $10 శ్రీలంకకి ఇచ్చినందుకు మనకి 1000 శ్రీలంకన్ రూపీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి శ్రీలంక ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రోజుకి శ్రీలంకన్ రూపీ, డాలర్తో శ్రీలంకన్ రూపీ ఎంత ఉంటే రేట్, ఎక్స్చేంజ్ రేట్ అంత మనకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ పెట్టుకునేటప్పుడు ఒక ఫిక్స్డ్ ప్రీ డిఫైన్డ్ టైం పీరియడ్ మనం నిర్ణయించుకుంటాం. సపోజ్ 2022లో ఇచ్చాం కదా, సపోజ్ ఫిక్స్డ్ టైం పీరియడ్ 2025కి పెట్టుకున్నాం అనుకోండి. ఇన్ ఫ్యూచర్ డేట్ దట్ ఈస్ ఇన్ 2025 2025లో మనకి ఏం చేయాలి, శ్రీలంక ఏదైతే ఉందో శ్రీలంక మనకి మనం ఎంతైతే డాలర్స్ అనేటటువంటివి ఇచ్చామో, ఎంత డాలర్స్ ఇచ్చామో, $10 ఇచ్చాం కదా, ఒకప్పుడు ముందు ఇచ్చాం కదా 2022లో, $10 2025లో శ్రీలంక మనకి ఇచ్చేయాలి డాలర్స్ రూపంలో. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, మన డొమెస్టిక్ కరెన్సీని శ్రీలంకకి ఇస్తుంది. ఇప్పుడు 2025 ప్రైస్ కాదు, ముందు మనం శ్రీలంకకి ఎప్పుడు హెల్ప్ చేసేటప్పుడు ఎంత స్పాట్ ప్రైస్ అయితే ఉందో, ఎక్స్చేంజ్ అయితే ఉందో, ఇప్పుడు సపోజ్ 2022లో మనం హెల్ప్ చేసేటప్పుడు డాలర్కి ఇండియన్ రూపీస్ ఎన్ని వస్తాయంటే 60 రూపాయలు అనుకోండి సపోజ్, అర్థమైందా?
డాలర్కి శ్రీలంకన్ రూపీస్ ఎంత వస్తాయని చెప్పుకున్నాం ఆల్రెడీ, మనం 100 రూపాయలు అని చెప్పుకున్నాం. సో శ్రీలంక మనకు 1000 రూపాయలు ఇస్తుంది, మనం $10 ఇచ్చేసాం. 2025లో ఏం చేయాలి, డాలర్ వాల్యూ తగ్గినా, డాలర్కి ఇండియన్ రూపీ వాల్యూ ఎక్స్చేంజ్ తగ్గినా పెరిగినా 60 రూపాయల ప్రకారం మనకి ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం, 60 రూపాయలు అంటే 600 ఇండియన్ రూపీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం శ్రీలంకకి అందజేస్తాం. సో తాత్కాలికంగా లిక్విడిటీ కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో, శ్రీలంక ఫేస్ చేస్తున్నటువంటి లిక్విడిటీ కన్స్ట్రైంట్స్ నుంచి శ్రీలంకని కాపాడడానికి ఇండియా చేస్తున్నటువంటి ఒక హెల్పింగ్ హ్యాండ్ అనమాట. అర్థమైందా, ఇండియా ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఇక్కడ ఉందన్నమాట. సో కానీ మోర్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి ఇంటర్నేషనల్ ట్రేడ్కి చాలా ఇబ్బంది అని చెప్పి అమెరికా ఎప్పుడు ఇది చేస్తుంది. బికాజ్ కరెన్సీ మ్యానిపులేషన్కి, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్స్ ద్వారా పాల్పడుతున్నారని చెప్పి అమెరికా ఎప్పుడు అంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతున్నవి ఏంటి, అమెరికన్ డాలర్స్ ఎక్స్చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అమెరికన్ డాలర్స్ అనేటటువంటి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల అమెరికన్ డాలర్ యొక్క వాల్యూ పడిపోయేటటువంటి అవకాశం ఉంది. అర్థమైందా? సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ కరెన్సీ స్వాప్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ రిలేటెడ్ టాపిక్. సో మీకు చక్కగా ఈ కరెన్సీ స్వాప్ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్, $500 million లోన్ డిఫర్మెంట్ కూడా మనం ఇది చేయడం అనేటటువంటిది జరిగిందాం. సో డిఫర్మెంట్ అంటే ఏంటి, వాయిదా. అంటే మనకి $500 million మనకి ఇది రావాలి అంటే, మనకు మనీ రావాలి అంటే మనం ఏం చేస్తాం, తర్వాత ఇవ్వండి పర్లేదు, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని చెప్పి మనం వాయిదా వేసామన్నమాట. సో ఆ రకమైనటువంటి రిలీఫ్ ఇచ్చాం. నెక్స్ట్, $500 million లైన్ ఆఫ్ క్రెడిట్ ఫర్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, అప్పు రూపంలో మనం సహాయం చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు, బయట దేశాల నుంచి ఇంధనం ఏదైతే ఉంటుందో దాన్ని శ్రీలంక కొనుక్కోవడానికి. అర్థమైందా? సో ఈ విధంగా మనం హెల్ప్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఇండియా ఎక్స్టెండెడ్ $1 billion షార్ట్ టర్మ్ కన్సెషనల్ లోన్ అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మనం షార్ట్ టర్మ్ లోన్ కూడా శ్రీలంకకి ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక బయట పడ్డానికి. మనం ఎప్పుడు ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటటువంటిది ఫాలో అవుతుంది. అంటే మన నైబర్స్ ఎవరైతే ఉన్నారో, మన పక్కన ఉన్నటువంటి దేశాలే మనకి ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్ మనం వాళ్ళకే ఇస్తామన్నమాట. ఆ విధంగా ఇండియా మరొక్కసారి తన యొక్క హెల్పింగ్ నేచర్ అనేటటువంటి దాన్ని చాటుకుంది. సో ఇంపాక్ట్ ఆన్ ఇండియా, శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ చూడండి. రెఫ్యూజీ ఇన్ఫ్లెక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ న్యూస్లో. సో ఏం జరుగుతుంది, తమిళనాడుకి చాలా మంది శ్రీలంకన్స్ ఏం చేస్తున్నారు, ఇల్లీగల్గా ఎంటర్ అవుతున్నారు శరణార్థులుగా. సో మన ఇండియన్ రిసోర్సెస్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. మన రిసోర్సెస్ మనం వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలా లేదా, మన ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి, మన ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి. సో ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఆపర్చునిటీ ఫర్ ఇండియా. సో ఈ పర్టికులర్ ఎకనామిక్ క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ బోత్ పాజిటివ్ వేస్లో ఉంది, నెగిటివ్ వేస్లో ఉంది. ఇది నెగిటివ్ వే కదా, ఇది పాజిటివ్ వే చూడండి. సో శ్రీలంక మీద సాఫ్ట్ పవర్ అనేటటువంటిది తెచ్చుకోవడంలో ఇండియాకి ఇది ఒక అవకాశంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్ అనేటటువంటి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. హార్డ్ పవర్ అంటే ఏంటి, మన మిలిటరీ మైట్ని కానీ, మన ఆర్సెనల్ లేకపోతే మన డబ్బుని కానీ మనం ఉపయోగించి ఒకవేళ మనం ఇది చేసామనుకోండి, దాన్ని మన బెదిరింపులు కానీ వీటన్నిటి ద్వారా ఆ కంట్రీ నుంచి మనకు కావాల్సిన మనం తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని హార్డ్ పవర్ అంటారు. సాఫ్ట్ పవర్ ఇట్ ఈస్ ఏ న్యూలీ ఎమర్జ్డ్ ఐడియా అండి. రీసెంట్గా 1991 తర్వాత ఫాల్ ఆఫ్ బెర్లిన్ వాల్ లేదా యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూస్లోకి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి, అంతర్జాతీయ సంబంధాల్లోకి ఎంటర్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సాఫ్ట్ పవర్. అంటే సిమిలర్ కల్చర్ ఉండడం ద్వారా కానీ, లేకపోతే సిమిలర్ వే ఆఫ్ లైఫ్ ఉండడం ద్వారా కానీ, లేకపోతే అవసరంలో ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ. ఇప్పుడు వ్యాక్సిన్స్ అవసరమైన దేశాలకు వ్యాక్సిన్స్ మనం ఇచ్చాం. సో అలాంటివి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కానీ మనం ఆ కంట్రీస్ మీద, ఆ కంట్రీస్కి మనం దగ్గర అవ్వచ్చు. మనం హెల్ప్ చేశాం కాబట్టి రేపు పొద్దున్న వాళ్ళకి ఒక మారల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. రేపు పొద్దున్న ఇండియా పాకిస్తాన్కి ఏదైనా ఇది జరిగింది అనుకోండి, సో మనకి శ్రీలంకన్ సపోర్ట్ కావాలన్నప్పుడు శ్రీలంక ఏం చేస్తుంది, శ్రీలంక మీద ఒక మారల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలనున్నా మనకి ఇండియా ఇంత హెల్ప్ చేసింది కదా, సో పొలిటికల్గా మనం ఎవరికి హెల్ప్ చేయాలి, ఇండియాకి హెల్ప్ చేయాలని చెప్పి శ్రీలంకకి తెలుస్తుంది అనమాట. దీన్ని మనం సాఫ్ట్ పవర్ అని చెప్పి అంటాం. అర్థమైందా? సో మనం హెల్ప్ చేయడం ద్వారా కానీ, లేకపోతే దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని ఉపయోగించుకొని అంటే వాటిని అట్రాక్ట్ చేసి, ఆ కంట్రీని మనం అట్రాక్ట్ చేసి మనకి నచ్చినట్టు మనం చేసుకోవడం, మనకు నచ్చినట్టు మనం వాటిని తీర్చిదిద్దడం. సో చూడండి, కీ విండో టు ఎలిమినేట్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అవర్ మ్యారిటైమ్ నైబర్. అండ్ దాంతోపాటు శ్రీలంకలో రీసెంట్ టైమ్స్లో మన
అదే మన మ్యారిటైమ్ నైబర్ ఏంటి శ్రీలంక మీద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఎక్కువగా పెరిగిందనమాట రీసెంట్ ఇయర్స్లో. సో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పోయి శ్రీలంక మరొక్కసారి ఇండియాకి దగ్గర అయ్యే విధంగా మనం చేసుకునే విధంగా మనకి ఈ పర్టికులర్ క్రైసిస్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఇలాంటి హెల్ప్ చేయడం ద్వారా శ్రీలంక మనకి మరింత దగ్గర అవుతుందన్నమాట. సో లెసన్స్ టు ఇండియా, దాంతోపాటు ఈ ఎకానమీ ఏదైతే ఉంటుందో కంట్రీ యొక్క ఎకానమీని హ్యాండిల్ చేయడంలో గవర్నమెంట్స్ ఎంత కేర్ఫుల్గా ఉండాలి, అండ్ దాంతోపాటు ఈ ఫ్రీబీస్ ఉచిత పథకాలు కానీ వీటన్నింటినీ ఇది చేసేటప్పుడు ఎలా పడితే అలా ఇవ్వడంలో భాగంగా ఇచ్చే ముందు ఎన్ని రకాలుగా ఆలోచించాలి. సో ఇలాంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన పాఠాలు ఏవైతే ఉంటాయో అవి మనం కానీ మన 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 కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నేర్చుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆన్ ఇండియా. సో చూడండి, చైనా ఎప్పుడు శ్రీలంకని తన అండర్లో పెట్టుకోవాలనుకుంటుంది. నాట్ ఓన్లీ శ్రీలంక, దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ఇన్ ఇండియన్ ఓషన్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. చైనాకి ఎప్పటి నుంచో ఇండియన్ ఓషన్ మీద డామినెన్స్ అనేటటువంటిది, ఇండో పసిఫిక్ రీజియన్ మీద డామినెన్స్ సంపాదించుకుందామని ఉంది. ఎందుకు? మెజారిటీ ఆఫ్ ట్రేడ్ రూట్స్ ఇండియన్ ఓషన్ గుండా ఇండియో పసిఫిక్ రీజియన్ గుండా పాస్ అవుతాయి కాబట్టి. సో అందుకే చైనా అనేది ఏం చేస్తుంది, ఇక్కడ ఈ దేశాలైనటువంటి ఇదిగోండి వియత్నాం కానీ, లేకపోతే దిస్ పర్టిక్యులర్ మనకి లావోస్, కాంబోడియా, అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ మలేషియా, అండ్ దాంతోపాటు మయన్మార్, బంగ్లాదేశ్, అండ్ దాంతోపాటు శ్రీలంక, అండ్ దాంతోపాటు మాల్దీవ్స్, అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి పాకిస్తాన్, వీటన్నిటి తన అండర్లో పెట్టుకోవాలనుకుంటుంది, తన ఇన్ఫ్లుయెన్స్లో పెట్టుకోవాలనుకుంటుంది. సో ఇక్కడ గ్వాదార్ పోర్ట్, పాకిస్తాన్ గ్వాదార్ పోర్ట్ కూడా చైనాకి యాక్సెస్ ఇచ్చింది, అవునా కదా? సో ఈ మొత్తం ఇవన్నింటి మీద కూడా చైనా డామినెన్స్ సంపాదించుకోవాలనుకుంటుంది. సో చైనీస్ డామినెన్స్ ఇండియన్ ఓషన్, ఇండో పసిఫిక్ రీజియన్ మీద పెరగకుండా ఆపడానికి ఇండియా శ్రీలంకని ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఈ ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడాలంటే శ్రీలంక ఏం చేయాలి? పాలసీ మెజర్స్ బై శ్రీలంకన్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ డిసిజన్స్ అనేటటువంటివి తీసుకోవాలి. అండ్ బయట దేశాల నుంచి చెందినటువంటి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉంటారో, ఆర్థికవేత్తల యొక్క సహకారం ఏదైతే ఉంటుందో అది కూడా తప్పకుండా శ్రీలంక అనేటటువంటిది తీసుకోవాలి. అదొకటి ఇది చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ చెప్పాను కదా, వేరే దేశాల నుంచి కూడా తప్పకుండా హెల్ప్ అనేటటువంటిది తీసుకోవాలి. పాలసీ అసిస్టెన్స్ అనేటటువంటిది ముఖ్యంగా తీసుకోవాలి. సో మనీ అవసరమైనప్పుడు ఇస్తారు, కానీ ఏం చేస్తే శ్రీలంకన్ ఎకనామిక్ క్రైసిస్ చక్కబడుతుందో ఆ విధమైనటువంటి పాలసీ అసిస్టెన్స్ కూడా తీసుకోవాలి. బిల్డ్ స్ట్రాంగ్ సప్లై చైన్స్. సో శ్రీలంక ఏం చేయాలి? ప్రొడక్షన్ అనేటటువంటి ఎన్షూర్ చేయాలి. ఫుడ్ కోసం కానీ, లేకపోతే ఫెర్టిలైజర్స్ కోసం కానీ వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా తనే వాటిని ప్రొడ్యూస్ చేసుకునేలాగా ఒక ఎఫిషియెంట్ మేనర్లో సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది సాధించాలి శ్రీలంక ఫ్యూచర్లో. క్రైసిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సో ఈ సంక్షోభం నుంచి ఒక అవకాశం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని దీని నుంచి పాఠాలు అనేటటువంటివి నేర్చుకొని భవిష్యత్తులో ఈ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిపీట్ చేయకుండా శ్రీలంకన్ గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలి. అర్థమైందా? సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం వే ఫార్వర్డ్లో మాట్లాడుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మా డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్, కాంప్రహెన్సివ్గా చక్కగా మీకు ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. అన్ని కోణాల్లో కూడా నేను కూలంకషంగా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. రైట్? సో ఇంత కాంప్రహెన్సివ్గా ఒక టాపిక్ని పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. మన ఎఫర్ట్స్ ప్రతి బిగినర్ కూడా ఉపయోగపడాలనుకుంటే ట్రై టు షేర్ అవర్ వీడియోస్, ట్రై టు లైక్ అవర్ వీడియోస్, ఓకేనా? అండ్ లీవ్ ఎ నైస్ కామెంట్ సో దట్ యూట్యూబ్ ఆల్గరిథమ్ విల్ ప్రమోట్ అవర్ వీడియోస్, ఓకేనా? సో చాలామంది బిగినర్స్కి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మోడీ బైడెన్ టు డిస్కస్ బైలేటరల్ టైస్ అట్ సమిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇండియా అండ్ గ్లోబల్ పవర్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇండియా యుఎస్ రిలేషన్స్లో మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. జాగ్రత్తగా వింటే మీకు డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బోత్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ దాంతోపాటు యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ గారు ఒక సమిట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. శిఖరాగ్ర సమావేశం అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అని చెప్పి మనం అంటాం. ఎందుకంటే రెండు దేశాలకు చెందినటువంటి అగ్రనేతలు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి డిఫరెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేయబోతున్నారు కాబట్టి. అర్థమైందా? సో జాగ్రత్తగా ఈ ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం, వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ దాంతోపాటు యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జోసెఫ్ బైడెన్
ఇద్దరూ కలిసి ఒక విర్చువల్ మీటింగ్ ద్వారా ఒక సమిట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో బిఫోర్ 2+2 ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్టీరియల్ మీటింగ్ ఇన్ వాషింగ్టన్ ఆన్ మండే. సో దిస్ 2+2 డైలాగ్ గురించి నేను నెక్స్ట్ ఆర్టికల్లో డిస్కస్ చేస్తాను. సో ఆల్రెడీ నేను మొన్నటి హిందూ అనాలిసిస్లోను 8th అనుకుంటా 8th ఏప్రిల్ హిందూ అనాలిసిస్ 2+2 డైలాగ్ గురించి నేను చెప్పాను. మళ్ళీ 2+2 డైలాగ్ గురించి వచ్చింది, మళ్ళీ మాట్లాడదాం, కంగారు పడకండి. సో 2+2 డైలాగ్ కంటే ముందే వీళ్ళిద్దరూ డిస్కషన్స్ అనేటటువంటివి మొదలు పెట్టబోతున్నారు అని చెప్పి మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది న్యూస్లో. సో దీస్ టూ లీడర్స్ విల్ రివ్యూ ఆన్ గోయింగ్ బైలేటరల్ కోఆపరేషన్ అండ్ ఎక్స్చేంజ్ వ్యూస్ ఆన్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ సౌత్ ఏషియా. సో సౌత్ ఏషియాలో దక్షిణేషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో రీసెంట్ డెవలప్మెంట్స్, ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి రావడం కానీ, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో దిస్ పర్టిక్యులర్ ఓపియం బ్యాన్, నల్లమందు అనేది బ్యాన్ చేసిన విషయం కానీ, లేకపోతే పాకిస్తాన్లో గవర్నమెంట్ కుప్పగూలిపోయింది, ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో అది పాస్ అవ్వడం చేత కొత్త ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అండ్ గ్లోబల్ ఇష్యూస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్, సపోజ్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్, అండ్ దాంతోపాటు రష్యా యుక్రెయిన్ క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ కంట్రీ యొక్క ఎకానమీ మీద ఎలా పడ్డం అనేటటువంటి జరిగింది, వాట్ ఆర్ సెవరల్ ఇష్యూస్, వీటన్నింటి గురించి కూడా డిస్కస్ చేయబోతున్నారు బోత్ ద లీడర్స్. అండ్ కన్సిక్వెన్సెస్ ఆఫ్ రష్యాస్ వార్ అగెన్స్ట్ యుక్రెయిన్ అండ్ మిటిగేటింగ్ అండ్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ఫుడ్ సప్లై. సో రష్యా యుక్రెయిన్ తన వెస్టర్న్ బార్డర్ అయినటువంటి యుక్రెయిన్ మీద అటాక్ చేయడం అనేటటువంటి జరిగింది. మీ అందరికీ తెలుసని అనుకుంటాను. ఫిబ్రవరి 24, 2022 రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ ఉక్రెయిన్ మీద సైనిక చర్య, మిలిటరీ ఆపరేషన్కి పాల్పడుతున్నట్టు ప్రకటించారు. సో దిస్ రష్యా అండ్ దాంతోపాటు యుక్రెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సప్లయర్స్ ఆఫ్ వీట్ అండ్ దాంతోపాటు సన్ఫ్లవర్ ఇలాంటి ఎసెన్షియల్ కమోడిటీస్ చాలా సప్లై చేస్తారు. కానీ అక్కడ వార్ జరుగుతుండడంతో ఈ సప్లైస్ అనేటటువంటివి, ప్రొడక్షన్ అనేటటువంటిది యుక్రెయిన్లో అండ్ రష్యాలో కూడా ఆగిపోవడం అనేటటువంటిది జరిగింది చాలా వరకు. అండ్ దిస్ బ్లాక్ సీ రీజియన్ ఏదైతే ఉంటుందో అదంతా వార్తో ఇబ్బంది పడడం వల్ల అటు ఆ ట్రేడ్ రూట్స్ కూడా ట్రేడ్ ఏదైతే ఉంటుందో చోక్ పాయింట్స్ దగ్గర ట్రేడ్ వాణిజ్యం ఏదైతే ఉంటుందో షిప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తిరగనటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల గ్లోబల్ ఫుడ్ సప్లై మీద అది ఇంపాక్ట్ చూపించనుంది. రీసెంట్గా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అదేం చెప్పింది, ఫుడ్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి, దానివల్ల మాల్ న్యూట్రిషన్ కూడా పెరగచ్చు అనే విధంగా హెచ్చరికలు జారీ చేసింది. అవునా కదా? సో ఇవన్నీ ఈ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ఫుడ్ సప్లై కన్స్ట్రైంట్స్, వీటన్నింటి గురించి కూడా బోత్ ద లీడర్స్ డిస్కస్ చేసుకోబోతున్నారు అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అమ్మ. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుక్రెయిన్ క్రైసిస్ టు హెడ్లైన్ ఇండియా US 2+2 మీట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2. ఇండియా అండ్ గ్లోబల్ పవర్స్లోనే, ఇండియా అండ్ US రిలేషన్స్లోనే మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. నన్ను జాగ్రత్తగా ఫోకస్డ్గా వింటే మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. సో మొదటి కాంటెక్స్ట్ ఏంటి, ఏ సందర్భంలో మనం ఈ న్యూస్ని మాట్లాడుకుంటున్నాం వినండి. బోత్ ఇండియా అండ్ యుఎస్ కూడా దేర్ 4th annual 2+2 డైలాగ్ ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. డిఫెన్స్ అండ్ ఫారెన్ మినిస్టర్స్ ఆఫ్ ఫ్రమ్ బోత్ ద కంట్రీస్ ఈ 2+2 డైలాగ్లో పార్టిసిపేట్ చేయబడడం అనేటటువంటి జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్ రష్యా ఇన్వేడ్ చేయడం గురించి మాట్లాడబోతున్నారు. అండ్ దాంతోపాటు బోత్ ద కంట్రీస్ యొక్క కోఆపరేషన్ గురించి ఆన్ వైడర్ ఇష్యూస్, అండ్ దాంతోపాటు వాట్ ఈజ్ ద ఫ్యూచర్ ఎజెండా, వీటి గురించి కూడా ఈ 2+2 డైలాగ్లో డిస్కస్ చేయబోతున్నారు. సో లాస్ట్ 2+2 డైలాగ్ బిట్వీన్ దీస్ టూ నేషన్స్ ఎప్పుడు జరిగింది? October 2020లో 2020 అక్టోబర్లో జరగడం అనేటటువంటి జరిగింది. ద లాస్ట్ మీటింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మాట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ 2+2 డైలాగ్ అమ్మ? 2+2 డైలాగ్ అంటే ఏంటి చూడండి, పేరులోనే ఉంది. ఇట్ ఈస్ హైయెస్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బిట్వీన్ ద టూ నేషన్స్. సో రెండు కంట్రీస్కి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అందుకే దీన్ని హైయెస్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అని చెప్పి అంటాం. సో చూడండి 2+2 అన్నాం. సో ఒక కంట్రీకి చెందినటువంటి 2 మెంబర్స్ వాళ్ళు ఎవరెవరు అవుతారు? డిఫెన్స్ మినిస్టర్ లేదా డిఫెన్స్ సెక్రటరీ అవ్వచ్చు, ఫారెన్ మినిస్టర్ లేదా ఫారెన్ సెక్రటరీ అవ్వచ్చు. ఓకేనా? అండ్ అదర్ కంట్రీ యొక్క కౌంటర్ పార్ట్స్, వీళ్ళ కౌంటర్ పార్ట్స్ అంటే ఆ కంట్రీ యొక్క డిఫెన్స్ మినిస్టర్ లేదా డిఫెన్స్ సెక్రటరీ అవ్వచ్చు, ఆ కంట్రీ యొక్క ఫారెన్ మినిస్టర్ లేదా ఫారెన్ సెక్రటరీ అవ్వచ్చు.
సో వీళ్ళ మధ్య ఏమైనా ఇది జరిగింది అనుకోండి, మీటింగ్ జరిగింది అనుకోండి, దాన్ని 2+2 డైలాగ్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఇట్స్ ఎ ఫార్మేట్ ఆఫ్ డైలాగ్. డైలాగ్ అంటే చర్చ, వేర్ ద డిఫెన్స్ ఆర్ ఫారెన్ మినిస్టర్స్ ఆర్ సెక్రటరీస్ మీట్ విత్ దేర్ కౌంటర్ పార్ట్స్ ఫ్రమ్ ఎనదర్ కంట్రీ. ఒక కంట్రీ యొక్క డిఫెన్స్ మినిస్టర్ లేదా ఫారెన్ మినిస్టర్ అదర్ కంట్రీ యొక్క డిఫెన్స్ మినిస్టర్ లేదా ఫారెన్ మినిస్టర్ని కలుసుకున్నా, ఒక కంట్రీ యొక్క డిఫెన్స్ మినిస్టర్ లేదా ఫారెన్ మినిస్టర్ అదర్ కంట్రీ యొక్క డిఫెన్స్ సెక్రటరీ లేదా ఫారెన్ సెక్రటరీ కలుసుకున్నా, లేకపోతే ఒక కంట్రీ యొక్క డిఫెన్స్ సెక్రటరీ లేదా ఫారెన్ సెక్రటరీ అదర్ కంట్రీ యొక్క డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ కలుసుకున్నాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీన్ని మనం 2+2 డైలాగ్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం బిట్వీన్ 2 కంట్రీస్. ఇండియా ఇప్పటి వరకు ఏ దేశాలతో 2+2 డైలాగ్లో పార్టిసిపేట్ చేస్తుంది? ఒకటి ఆస్ట్రేలియా, అండ్ రెండవది జపాన్, మూడవది ఏంటమ్మా యుఎస్ఏ. ఈ 3 ఏంటి మన క్వాడ్ పార్ట్నర్స్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో మెంబర్స్ ఎవరెవరు? మొత్తం 4 మెంబర్స్. ఎవరెవరు వాళ్ళు? 1 ఇండియా, 2 ఆస్ట్రేలియా, 3 జపాన్, 4వ వ్యక్తి ఎవరు? 4వ దేశం ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ 4 కంట్రీస్ మెంబర్స్. సో మన క్వాడ్ పార్ట్నర్స్తో పాటు రష్యాతో కూడా మనం 2+2 డైలాగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. రష్యాతో 2+2 డైలాగ్ ఎప్పుడు మొదలైంది? రీసెంట్గా డిసెంబర్ 2021లో రష్యాతో 2+2 డైలాగ్ అనేటటువంటిది ప్రారంభమైంది. ఆస్ట్రేలియాతో కూడా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో దిస్ 2+2 డైలాగ్ అనేది మొదలైంది. ఫస్ట్ ఎవర్ 2+2 డైలాగ్ మనకి ఏ దేశంతో అయింది? మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో అయింది. 2018లో జరిగింది. క్లియర్? రైట్ నాన్న. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2+2 డైలాగ్. మరి ఈ 2+2 డైలాగ్, దిస్ 4th 2+2 డైలాగ్ బిట్వీన్ దీస్ 2 నేషన్స్, ఇండియా అండ్ యుఎస్, దానిలో ఏంటి డిస్కస్ చేయబోతున్నారు? వాట్ మైట్ బి ద పాసిబుల్ అవుట్కమ్స్ చూద్దామా? వినండి. సో ఎజెండా ఆఫ్ దిస్ 2+2 డైలాగ్ చూడండి. కాంప్రహెన్సివ్గా, కూలంకషంగా రివ్యూ చేయబోతున్నారు, డిస్కస్ చేయబోతున్నారు, కూలంకషంగా చర్చించబోతున్నారు. దేని గురించి? క్రాస్ కటింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ బైలేటరల్ ఎజెండా. సో 2 కంట్రీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, కీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నారు. లైక్ ఫారెన్ పాలసీ, విదేశాంగ విధానం అంటాం. అంటే సో ఇండియన్ స్టాన్స్ ఏంటి, వేరే దేశాలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలనుకుంటుంది, చైనాతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటుంది, రష్యాతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటుంది, వాట్ ఈస్ దర్ ఫ్యూచర్ ప్లాన్, ఇలాంటివి డిస్కస్ చేయబోతున్నారు. డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. And with the objective of providing strategic guidance and vision for further consolidating the relationship. బోత్ కంట్రీస్ మధ్య రిలేషన్షిప్ని ఫర్దర్ స్ట్రెంథన్ చేసే విధంగా, మళ్ళీ బలం చేకూర్చే విధంగా డిస్కషన్స్ అనేవి జరగబోతున్నాయి. స్ట్రెంథనింగ్ ద రోల్ ఆఫ్ డెమోక్రటిక్ వాల్యూస్, 2 కూడా షేర్డ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. సో యుఎస్ ఈజ్ ద ఎర్లియస్ట్ డెమోక్రసీ, అయితే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అవునా కదా? సో డెమోక్రటిక్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంథన్ చేసే విధంగా, అంటే ప్రపంచ దేశాల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, అండ్ దాంతోపాటు ప్రజల యొక్క హక్కులు, రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో, మానవ హక్కులు, వీటన్నింటినీ ఎన్ష్యూర్ చేసే విధంగా వివిధ దేశాల్లో 2 కంట్రీస్ మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది. ఎక్స్పాండింగ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్, దాంతోపాటు మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇండియా ఎలా ఉంది? పాలసీ ఆఫ్ న్యూట్రాలిటీ ఫాలో అవుతుంది. దేనిలో? రష్యా యుక్రెయిన్ క్రైసిస్లో. వెస్టర్న్ నేషన్స్ లైక్ యుఎస్ఏ కానీ యూకే కానీ ఏమనుకుంటున్నాయి? ఇండియా రష్యాకి ఎగనెస్ట్గా ఉండాలి, మా వైపు ఉండాలని చెప్పి అనుకుంటున్నాయి. కానీ ఇండియా ఏం చేస్తుంది? ఏదైనా రష్యా వైపు ఉండట్లేదు, ఉక్రెయిన్ వైపు ఉండట్లేదు, మధ్యస్థంగా ఉంటుంది, అబ్స్టినేషన్స్ అనేవి ఫాలో అవుతుంది. రైట్. ఈ ఓటింగ్కి గైర్ హాజరు అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? రష్యా మనకు హిస్టారికల్గా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అలై. అండ్ దాంతోపాటు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా మనం రష్యా నుంచి ఎక్కువగా ప్రొక్యూర్ చేసుకుంటాం. అవునా కదా? సో మన ఇండియా తన వైపు వచ్చేటట్టు అమెరికా చేసుకోవాలంటే ఏం చేయాలి? డిఫెన్స్ పార్ట్నర్షిప్లో ఉండాలి. అంటే మనకి టెక్నాలజీ కానీ, షేరింగ్ కానీ, లేకపోతే డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఎక్విప్మెంట్గా తక్కువ కాస్ట్కి ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయాలి. అప్పుడు రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? అమెరికా వైపు ఒరుగుతాం. అదనమాట అమెరికా ప్లాన్. సైబర్ సెక్యూరిటీ, రష్యా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ సైబర్ అటాక్స్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో యుఎస్ యొక్క ఎలైస్ మీద సైబర్ అటాక్స్ చేసేటటువంటి ప్రమాదం ఉంది. ఎవరు? రష్యా. సో దాని గురించి డిస్కస్ చేస్తారు. పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యము, కోవిడ్-19 పాండమిక్లో కొత్త వేరియంట్స్ అనేటటువంటి కూడా వస్తున్నాయి, వ్యాక్సినేషన్ అనేటటువంటిది, యూనివర్సల్ వ్యాక్సినేషన్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక కంట్రీ డామినెన్స్, అంటే చైనా డామినెన్స్ అనేటటువంటిది పెరగకుండా ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్, ఫ్రీ ఓపెన్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క
ఇవేవైతే ఉంటాయో వాటి యొక్క రిసోర్సెస్ అన్ని దేశాలు వాటి అన్ని లిటోరల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అంటే దాన్ని ఆనుకున్నటువంటి అన్ని దేశాలు కూడా అనుభవించేలాగా కాపాడుకోవడం, ఇండో పసిఫిక్ రీజియన్ని ఒక కంట్రీ డామినెన్స్ పెరగకుండా, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇండియాస్ పొజిషన్ ఆఫ్ న్యూట్రాలిటీ, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ దాంతోపాటు వివిధ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో రెజల్యూషన్స్లో ఇండియా ఏం చేస్తుంది, అబ్స్టైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రష్యాకి వ్యతిరేకంగా వెళ్ళట్లా, ఎందుకు న్యూట్రల్గా ఉన్నావు అని చెప్పి అమెరికా మనకు అడిగేటువంటి అవకాశం ఉంది. సో దాంతోపాటు జో బైడెన్ కానీ లేకపోతే యునైటెడ్ స్టేట్స్ యొక్క డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి దలీప్ సింగ్ రీసెంట్గా అన్నారు రష్యాకి సపోర్టివ్గా ఉంటే కన్సిక్వెన్సెస్ పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని. మరి హెచ్చరిక ఏదైతే ఉందో దాని గురించి కానీ డిస్కషన్స్ అనేటటువంటివి జరగచ్చు. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారు. వాట్ మైట్ బి ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్, ఏమేం జరగచ్చో చూడండి, అంటే ఏవి ఫైనలైజ్ అవ్వచ్చు చెప్తున్నారు. ఎజెండా ఆఫ్ డిస్కషన్ బ్రాడ్, ఎంత బ్రాడ్ అంటే ఎంత బ్రాడ్, ఇంత వైడర్ లెవెల్లో కన్సల్టేషన్స్ అనేటటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రెండు కంట్రీస్ మధ్య పొలిటికల్గా స్ట్రాటజిక్గా కొలాబరేషన్ అండ్ దాంతోపాటు కోఆపరేషన్ అనేటటువంటిది బిల్డ్ అయ్యే విధంగా రెండు కంట్రీస్ చర్చలు అనేటటువంటివి జరపనున్నాయి. అండ్ దాంతోపాటు టూ సైడ్స్ విల్ డిస్కస్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, క్లైమేట్ చేంజ్, క్లైమేట్ క్రైసిస్, పబ్లిక్ హెల్త్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అండ్ దాంతోపాటు సప్లై చైన్ స్ట్రెంథనింగ్, అంటే ఒక దేశం మీద రా మెటీరియల్స్ కోసం కానీ వీటన్నింటి కోసం డిపెండ్ అవ్వకుండా సప్లై చైన్స్ స్ట్రెంథన్ చేసుకునే విధంగా, అర్థమైందా? సో ఆ విధమైనటువంటి అసిస్టెన్స్ ఒకరికొకరు చేసుకోవడం, పీపుల్ టు పీపుల్ టైస్, సపోజ్ H1B వీసాస్ కానీ లేకపోతే ఇండియా నుంచి వర్క్ కోసం అమెరికాకి వెళ్ళేటటువంటి ఎమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రైట్స్ని అమెరికా గవర్నమెంట్ కాపాడే విధంగా కానీ ఇలాంటివి డిస్కస్ చేయబోతున్నారు. యాజ్ పర్ ద రీడౌట్స్ ఆఫ్ ద టాక్స్ ఆఫ్ ద యుఎస్ స్టేట్ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్. సో యుఎస్ స్టేట్ అండ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వైట్ హౌస్ ఒక అనౌన్స్మెంట్ ద్వారా ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాము అని చెప్పి 2+2 డైలాగ్లో భాగంగా అని చెప్పి చెప్పింది. సో సెవరల్ బిగ్ టికెట్ డిఫెన్స్ డీల్స్ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. డిఫెన్స్ డీల్స్ ముఖ్యంగా నేవీకి సంబంధించినటువంటి డిఫెన్స్ డీల్స్ కూడా జరగచ్చు, అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం కొనుక్కోవచ్చు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా డిస్కషన్ అనేటటువంటి చేయొచ్చు అని చెప్పి మనకు చెప్తున్నారు. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు చక్కగా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడుకుందామా? జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఖప్లాంగ్ seeks united push for solution. NSCNK seeks united push for solution. Very important article regarding GS paper 3 అండి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్, ఇంటర్నల్ సెక్యూరిటీకి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో మనం దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మాట్లాడతాం. సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే నాగా పొలిటికల్ ఇష్యూ అనేటటువంటిది మీకు అర్థం కావాలి. సో నేను కాంటెక్స్ట్ అనేటటువంటి చెప్పిన తర్వాత నాగా పొలిటికల్ ఇష్యూ గురించి కూడా నేను డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడతాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, వినండి. సో మొదట న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటిది జరిగింది. ద చీఫ్ ఆఫ్ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, కే అంటే కప్లాంగ్ ఫ్యాక్షన్. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్లో 2 ఫ్యాక్షన్స్ ఉంటాయి, ఒకటి కప్లాంగ్, రెండవది ఇసాక్ మొవయా. నేను వాటి గురించి కూడా చెప్తాను, కంగారు పడకండి. వీళ్ళ లక్ష్యం ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను. సో ఆయన యొక్క హెడ్ ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఏం చెప్తున్నారు అంటే సొల్యూషన్ టు ద ఇండో నాగా పొలిటికల్ ఇష్యూ. ఇండియన్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు నాగా పీపుల్ ఎవరైతే ఉన్నారో, నాగా ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉంటుందో దానికి సొల్యూషన్ అనేటటువంటిది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంట, ఇఫ్ ఆల్ ద నాగా పొలిటికల్ గ్రూప్స్ కమ్ టుగెదర్ విత్ ఏ కామన్ డ్రాఫ్ట్. ఒక కామన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్తో, ఒక డ్రాఫ్ట్తో వాళ్ళు ఒక ముందుకు వస్తే అందరూ కలిపి నాగా ఇండిపెండెంట్ నాగాలిం కోసం పోరాటం చేస్తున్నటువంటి, నాగా పీపుల్ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి అన్ని పొలిటికల్ గ్రూప్స్ కూడా రాజకీయ వర్గాల వాళ్ళు కూడా కలిపి ఒక చోట చేరి వాళ్ళు ముందుకు అడుగులేస్తే అప్పుడే సొల్యూషన్ అనేటటువంటిది వస్తుందనే విధంగా చెప్తున్నారు. సో న్యూఢిల్లీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ బిన్ హోల్డింగ్ పీస్ టాక్ సైమల్టేనియస్లీ విత్ ద ఇసాక్ మొవయా ఫ్యాక్షన్ ఆఫ్ NSCN. NSCNలో 2 ఫ్యాక్షన్స్ ఉంటాయని చెప్పామా, ఇసాక్ మొవయా, NSCN IM. కంగారు పడకండి, బేసిక్స్ కూడా చెప్తాను, కంగారు పడకండి, నేను బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను. అసలు
అర్థమైందా? అండ్ దాంతోపాటు ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్, ఈ రెండింటి వాళ్ళతో ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చర్చలు అనేటటువంటివి చేస్తుంది. అండ్ దాంతోపాటు అదర్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అదర్ నాగా పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటితో కూడా సంప్రదింపులు అనేటటువంటివి జరుపుతున్నారు. ఈ నాగాలిం ఇష్యూ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఫైనల్ సొల్యూషన్ అనేటటువంటిది తెచ్చేందుకు. ద పీస్ ప్రాసెస్ హ్యాస్ బీన్ స్టక్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ ఎ సెపరేట్ ఫ్లాగ్ అండ్ సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఇన్సిస్టెడ్ అపాన్ ద ఎన్ఎస్సిఎన్ ఐఎం. సో పీస్ ప్రాసెస్ అనేటటువంటిది ఎందుకు స్టాల్ అయింది, ఎందుకు టెంపరీగా పాజ్ అయింది, నిలిచిపోయింది అంటే ఎన్ఎస్సిఎన్ ఐఎం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే మాకంటూ ఒక సెపరేట్ ఫ్లాగ్, మా నాగాలాండ్కి అంటూ ఒక సెపరేట్ జెండా అనేది కావాలి, నాగాలాండ్కి సెపరేట్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేది కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. దీనికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లా. సో అందుకు ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ద ఎన్ఎన్పిజీస్ డు నాట్ హ్యావ్ దీస్ ప్రీ కండిషన్స్, అంటే అదర్ నాగా పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇలాంటి ప్రీ కండిషన్స్ అయితే లేవు. దే ఆర్ రెడీ టు కమ్ టర్మ్స్ విత్ దిస్ ఇండియన్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళు చర్చలు అనేటటువంటి సఫలీకృతం చేసుకోవడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారన్నమాట. కానీ ఓన్లీ ఇసాక్ మూవీ ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఏం చేస్తున్నారు, సెపరేట్ ఫ్లాగ్, సెపరేట్ కాన్స్టిట్యూషన్ మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పర్టికులర్ స్లైడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా కాంప్రహెన్సివ్గా అర్థమవుతుంది. ఓకేనా? కథ ఏంటో తెలుసుకుందాం, వినండి. సో చెప్పాను కదా, ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే నాగా పొలిటికల్ ఇష్యూ గురించి మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి. అర్థమైందా? ఒకసారి జాగ్రత్తగా వినండి ఏం జరిగిందో. 1228 నుంచి 1817 మధ్యలో అస్సాం ప్రాంతాన్ని పరిపాలించినటువంటి డినాస్టీ ఏంటి అంటే అహోమ్ డినాస్టీ. అహోమ్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ డినాస్టీ అమ్మ. సో ఈవెన్ ఔరంగజేబ్ యొక్క ఇన్వేజన్స్ని కూడా అడ్డుకొని నిలబడినటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపైర్ అని చెప్పుకోవచ్చు. బ్రహ్మపుత్ర వ్యాలీని చాలా ఎక్కువ కాలం వాళ్ళు రూల్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో అయితే 1819 నుంచి 1826 మధ్యలో అహోమ్స్ని బర్మీస్ ఓడిస్తారు మొత్తానికి. అంటే మయన్మార్ రూలర్స్ ఓడించి బర్మీస్ అండర్లోకి ఈ పర్టికులర్ అస్సాం వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. 1826లో ఈ బర్మీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, బర్మీస్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య ఒక ట్రీటీ అనేటటువంటిది అగ్రిమెంట్ సైన్ అవుతుంది. దాన్ని ట్రీటీ ఆఫ్ ఎందాబు అంటాం. దానిలో అస్సాం ఏమవుతుంది, బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి రావడం అనేటటువంటి జరుగుతుంది. టోటల్ అస్సాం ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి రావడం అనేది జరుగుతుంది. 1881లో ద నాగా హిల్స్ టూ బికేమ్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. నాగా హిల్స్ ఏదైతే ఉంటుందో అంటే ప్రజెంట్ నాగాలాండ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది కూడా బ్రిటిష్ ఇండియాలో భాగం అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అస్సాం భాగం అయింది కదా, సో అందుకన్నమాట. 1918లో ఏం జరగడం అనేటటువంటి జరిగిందంటే నాగా క్లబ్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది అన్నమాట. ఎందుకు, నాగా పీపుల్ ఎవరైతే నాగా ట్రైబ్కి చెందినటువంటి పీపుల్ యొక్క రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్హోల్డ్ చేసేందుకు. సో నాగా నేషనలిజం అనేటటువంటిది మొదలవుతుంది. అంటే దీస్ నాగా పీపుల్ అటాచ్డ్ దేర్ ఎగ్జిస్టెన్స్ టు దిస్ నాగాలిం. మాకంటూ సెపరేట్ దేశం అనేది కావాలి, మేమంటూ సెపరేట్ కంట్రీమెన్ అని చెప్పి వాళ్ళని వాళ్ళు అనుకోవడం అనేటటువంటిది జరిగింది. 1918లో నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అవుతుంది. సో 1929లో సైమన్ కమిషన్ ఇండియాకి వస్తుంది. దిస్ ఇన్ ఆల్ వైట్ కమిషన్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 మాంటెగో చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఇది. సో దీనిలో భాగంగా ఒక క్లాజ్ ఉంటుంది. ఏంటి, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 యొక్క పనితీరు అనేటటువంటిది ఎలా ఉందని చెప్పి ఒక కమిటీ ద్వారా మేము తెలుసుకుంటాం. ఆ కమిటీ కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత ఎగ్జామైన్ చేస్తుంది వే ఆఫ్ గవర్నెన్స్, ఈ పర్టికులర్ చట్టం యొక్క పనితీరుని అని చెప్పి క్లాజ్ ఉంటుంది. సో దాని మేరకు 1927లో ఏం చేస్తారు, సైమన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. బట్ సైమన్ కమిషన్కి చాలా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకు, సైమన్ కమిషన్ అనేటటువంటిది ఆల్ వైట్ కమిషన్ కాబట్టి. అంటే అందులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఎవరు, బ్రిటిష్ వాళ్ళే, ఎవరు ఇండియన్స్ ఉండరు. సో ఇండియన్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఈవెన్ ఇండియన్స్కే తెలుస్తాయి కదా. సో అందుకోసమని చెప్పి ఎవరు ఇండియన్స్ని పెట్టకపోవడం చేత అప్పుడు మన నేషనలిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా వెళ్తారు. సైమన్ గో బ్యాక్ అనేటటువంటి నినాదాలతో ముందుకు రావడం అనేటటువంటి జరుగుతుంది. సో సైమన్ కమిషన్ 1929లో అస్సాంని సందర్శించినప్పుడు సో ఏం జరగడం అనేటటువంటి జరుగుతుంది అంటే దిస్ నాగా క్లబ్ ఏం చెప్తుంది అంటే సైమన్ కమిషన్కి టు లీవ్ అస్ ఎలోన్ టు డిటర్మైన్ ఫర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఇన్ యాన్షియంట్ టైమ్స్. ప్రాచీన కాలంలో ఎలా అయితే మా విషయాలు మేమే డిసైడ్ చేసుకునే వాళ్ళమో, ప్రాచీన కాలంలో మా యొక్క డే టు డే అఫైర్స్ మేము ఎలా అయితే నిర్ణయించుకునే వాళ్ళమో, మా పరిపాలన, మా గవర్నెన్స్ మేము ఎలా అయితే చూసుకునే వాళ్ళమో అలాగే మాకు వెసులుబాటు అనేటటువంటిది ఇవ్వండి, మా మీద అధికారం కానీ జులుం కానీ ప్రదర్శించొద్దు, మా విషయాలు మా అఫైర్స్ మాకే వదిలేయండి అని చెప్పి నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో ఇది సైమన్ కమిషన్ కూడా చెప్పడం అనేది జరిగింది.
అర్థమైందా? నెక్స్ట్ చూడండి. తర్వాత 1946లో నాగా క్లబ్ కాస్త ఎలా మారడం అనేది జరిగింది, దాని పేరు ఎలా మారింది అంటే నాగా నేషనల్ కౌన్సిల్ గా పేరు మారడం అనేది జరిగింది. నాగా నేషనల్ కౌన్సిల్ యొక్క లీడర్ వెరీ 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 ఇంపార్టెంట్ నేమ్ ఫిజో, గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్. సో నాగా నేషనలిజం గురించి పోరాడినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఫిజో. ఓకేనా? సో ఈయన అధ్యక్షతన నాగా నేషనల్ కౌన్సిల్ దేనికోసం పోరాడిందండి? నాగాలాండ్ అనేటటువంటిది ఒక సోవరిన్ స్టేట్ గా ఉండాలి అని చెప్పి వీళ్ళు పోరాటం చేయడం అనేటటువంటి జరిగింది. దాంతో పాటు 14th August 1947 అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఒక రోజు ముందు నాగా నేషనల్ కౌన్సిల్ నాగాలాండ్ అనేటటువంటిది ఒక సెపరేట్ కంట్రీ అనే విధంగా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారన్నమాట. మే 1951లో దిస్ నాగా నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఒక రిఫరెండం కండక్ట్ చేసింది. రిఫరెండం అంటే ఏంటి? ప్రజల దగ్గరే ఓటింగ్ పెడతారు. నాగాలాండ్ సెపరేట్ కంట్రీగా ఉండాలా లేదా అని చెప్పి నాగా పీపుల్, నాగా ట్రైబ్ కి చెందినటువంటి పీపుల్ అందరికీ ఓటింగ్ పెట్టారు. అందులో 99.9% ఆఫ్ ద పీపుల్ సోవరెన్ నాగాలాండ్ కి సపోర్ట్ చేశారు. నాగాలాండ్ అనేటటువంటి సెపరేట్ కంట్రీగా ఉండాలి, భారతదేశంతో చేరకూడదు అని చెప్పి వాళ్ళు అన్నారు అనే విధంగా వీళ్ళు చెప్తారన్నమాట, నాగా నేషనల్ కౌన్సిల్ చెప్తుంది. సో మార్చ్ 22, 1952 1952 మార్చ్ 22వ నాగా ఫెడరల్ గవర్నమెంట్ ఒకటి ఏర్పాటు చేస్తారు. అంటే ఒక అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ అని చెప్పి అంట. వాళ్ళకంటూ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగా ఫెడరల్ ఆర్మీని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. వాళ్ళకంటూ సెపరేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తూ చోద్యం చూస్తుందా? చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. వెంటనే ఆర్మీని పంపించింది. ఎందుకు? ఇక్కడ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఈ సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో, వీళ్ళందరూ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా మారడం ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి. అండ్ 1958లో గవర్నమెంట్ ఆఫ్ స్పై యాక్ట్, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగిందమ్మా. ఈ ఆఫ్ స్పై యాక్ట్ అనేటటువంటిది ఏం చేస్తుంది? ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ పవర్స్ అనేటటువంటివి ఇస్తారన్నమాట, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి. లా అండ్ ఆర్డర్ అనేది ఎవరు చూస్తారు? మామూలుగా 7th షెడ్యూల్ ఉంటుంది మన కాన్స్టిట్యూషన్ లో. 7th షెడ్యూల్ లో 3 లిస్టులు ఉంటాయి. ఏంటా లిస్టులు? సెంట్రల్ లిస్ట్ లేదా యూనియన్ లిస్ట్ అంటాం, లేదా స్టేట్ లిస్ట్, మూడవది కాన్కరెంట్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. కాన్కరెంట్ లిస్ట్ లో ఉమ్మడి జాబితా అంటాం. ఈ సబ్జెక్ట్స్ మీద బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. ఓకేనా? మరి స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ లో లా అండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ బాధ్యత ఎవరిది అంటే స్టేట్ బాధ్యత. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాం? ఆర్మ్ ఫోర్సెస్ కి అప్పగిస్తున్నాం. సెంటర్ అండర్ లో ఉండే ఆర్మ్ ఫోర్సెస్ కి అప్పగిస్తున్నాం. అర్థమైందా? ఇన్సర్జెన్సీ కంట్రోల్ చేయడానికి అనమాట. దీని గురించి రీసెంట్ గా న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. వీలైతే ఒకసారి నేను ఆఫ్ స్పై యాక్ట్ గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఆఫ్ స్పై యాక్ట్ LTX క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు డీటెయిల్ గా ఇన్ డెప్త్ అదే అర్థమవుతుంది. సో డిసెంబర్ 1963లో నాగాలాండ్ అనేటటువంటిది ఒక సెపరేట్ స్టేట్ హుడ్ ని అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం అనేటటువంటిది జరుగుతుంది. సో అస్సాం, ఒకప్పటి అస్సాంలో ఉన్నటువంటి నాగా హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది, అండ్ ఒకప్పుడు నెఫాలో పార్ట్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అయింది. అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలను కలిపి నాగాలాండ్ అనేటటువంటి ఒక కొత్త రాష్ట్రం అవతరించింది. సో కొత్త రాష్ట్రం ఇస్తే అయినా వీళ్ళు ది సెపరేట్ కంట్రీ కావాలని డిమాండ్స్ ఆపుతారని చెప్పి, డెవలప్మెంట్ కూడా సాధ్యపడుతుందని చెప్పి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్సర్జెన్సీకి ఎవరు పాల్పడతారు అంటే కడుపు కాలినవాడు కానీ, లేకపోతే వాళ్ళ ప్రయోజనాల్ని గవర్నమెంట్స్ విస్మరిస్తున్నాయి, పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు కానీ వాళ్ళు కదా తిరగబడతారు. సో వీళ్ళకి ఒక డెవలప్మెంట్ ఇస్తే, వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తే, వీళ్ళకి మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి అందిస్తే వీళ్ళకి ఆ మాటే ఉండదు. అవునా కదా? సో అది ఆ ప్రయత్నంగానే సెంట్రల్ గవర్నమెంట్ అడుగులు వేయడం అనేది జరిగింది. సో తర్వాత సెపరేట్ నాగాలాండ్ అనేటటువంటిది, నాగాలిమ్ అనేటటువంటి ఒక సెపరేట్ కంట్రీ కావాలి అని చెప్పి ఎవరైతే డిమాండ్స్ అనేవి మొదలు పెట్టారో వాళ్ళు గవర్నమెంట్ తో ఒక అకార్డ్, ఒక పీస్ అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరిగింది 1975లో. దాన్ని షిల్లాంగ్ అకార్డ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో దీనిలో భాగంగా NNC, నాగా నేషనల్ కౌన్సిల్ అండ్ నాగా ఫెడరల్ గవర్నమెంట్ కి చెందినటువంటి కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఆర్మ్స్ ని గివప్ చేస్తున్నాం, మరి ఆయుధాలు మేము ముట్టము అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ తో పీస్ చేసుకున్నారు. కానీ మాకు తెలియకుండా మీరు పీస్ చేసుకోవడం ఏంటి? సో ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉంటుందో అది వృధానా?
అని చెప్పి నాగా నేషనల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఎవరైతే ఉంటారు, యంగ్ పీపుల్ ఉంటారు కదా, ఆ సమయంలో వాళ్ళందరూ ఏం చేశారు, షిల్లాంగ్ అకార్డ్ని మేము యాక్సెప్ట్ చేయము, ఇంతవరకు మేము చేసిన పోరాటాలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ తో పోరాడి, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు నాగా నేషనల్ కౌన్సిల్ నుంచి సెపరేట్ అయిపోయి నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ NSCN ని 1980లో ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? మరొక్కసారి నేను ఇక్కడ మీకు క్రొనాలజీ చెప్తాను, జాగ్రత్తగా వినండమ్మా. సో 1826 ఏం జరగడం అనేటటువంటిది జరిగింది. దిస్ పర్టిక్యులర్ అస్సాం ఏదైతే ఉంటుందో అది బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. 1918లో నాగా క్లబ్ అనేది ఏర్పడింది. నాగా క్లబ్ ఏర్పడడంతో నాగా నేషనలిజం మొదలైంది. తర్వాత 1946లో నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో నాగా నేషనలిస్ట్ కౌన్సిల్ గా మారడం అనేటటువంటి జరిగింది. ఫిజో నేతృత్వంలో వీళ్ళు నాగా సోవరెన్ నాగాలాండ్ కోసం వీళ్ళు చాలా ప్రయత్నాలు అనేటటువంటివి చేశారు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 1947 ఆగస్టు 14వ తారీఖున దిస్ నాగా నేషనల్ కౌన్సిల్ సెపరేట్ సోవరెన్ నాగాలాండ్ అని చెప్పి డిక్లేర్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. 1952లో నాగా ఫెడరల్ గవర్నమెంట్, నాగా ఫెడరల్ ఆర్మీని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. తర్వాత 1958లో గవర్నమెంట్ ఆర్మీని పంపించడం అనేటటువంటిది జరిగింది ఇన్సర్జెన్సీ ఉన్నటువంటి ప్రాంతాలకి. ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఎనాక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఇన్సర్జెన్సీని కంట్రోల్ చేయడానికి 1963లో సెపరేట్ స్టేట్ హుడ్ కూడా నాగాలాండ్ కి అందించడం అనేటటువంటిది జరిగింది. సెపరేట్ స్టేట్ హుడ్ రావడంతో నాగా నేషనల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు 1975లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో, సెంట్రల్ గవర్నమెంట్ తో షిల్లాంగ్ అకార్డ్ అనేటటువంటిది చేసుకుని ఆర్మ్స్ గివ్ అప్ ఇచ్చారు. కానీ షిల్లాంగ్ అకార్డ్ అనేటటువంటిది మింగుడు పడినటువంటి కొంతమంది యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ని 1980లో ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూడండి, 1988లో సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత ఈ కొత్తగా ఏర్పడినటువంటి నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో అది రెండు ముక్కలు అయిపోయింది, రెండు బుటాలుగా విడిపోయింది, 2 ఫ్యాక్షన్స్ గా విడిపోయింది అంతర్గత కలహాల వల్ల, వాళ్ళకే గొడవలు అవడం వల్ల. ఒకటి NSCN అయ్యాం, NSCN ఇసాక్ మువయా అని చెప్పి అంటాం, NSCN కప్లాంగ్ కే అని చెప్పి అంటాం అనేటటువంటిది జరుగుతుంది. మరి NSCN అయ్యం అయినా NSCN కప్లాంగ్ అయినా వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటండి? మెయిన్ డిమాండ్ ఏంటి అంటే గ్రేటర్ నాగాలిం అనేటటువంటిది కావాలి అనేటటువంటి వాదనతో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. అంటే అరుణాచల్ ప్రదేశ్లోను, మణిపూర్లోను, అస్సాంలోను అండ్ పక్కనే ఉన్నటువంటి కంట్రీ మయన్మార్లోను నాగా ట్రైబల్ పీపుల్ నివసిస్తున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక గ్రేటర్ నాగాలిం గా ఏర్పడాలి. సో ఇక్కడ మీకు ఈ షేడెడ్ రీజన్ ఏదైతే ఉంటుందో ఈ షేడెడ్ రీజన్ అంతా కలిపి ఒక సెపరేట్ కంట్రీగా మారాలి అని చెప్పి వీళ్ళ యొక్క ఆలోచన. అండ్ దాంతో పాటు వీళ్ళకంటూ నాగా ఎజబో అంటే నాగా కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి, నాగా నేషనల్ ఫ్లాగ్ అనేటటువంటిది కూడా వీళ్ళకు ఉండాలి అని చెప్పి వీళ్ళు చాలా కాన్ఫ్లిక్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఇన్సర్జెన్సీకి కూడా పాల్పడడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. సో మరొకసారి న్యూస్లోకి వచ్చింది, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి వినండి. సో ఏం లేదన్న, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే NSCN నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఉందా, దీనిలో ఒక ఫ్యాక్షన్ ఏంటి, కప్లాంగ్ ఫ్యాక్షన్ అన్నాం. ఈ కప్లాంగ్ ఫ్యాక్షన్ యొక్క హెడ్ ఏమంటారు అంటే మన పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరువేరుగా ఉంటే జరగదు. సో దీనికి ఇష్యూకి సొల్యూషన్ రావాలంటే మనందరం కలిపి ఒక తాటి మీద ఉండాలి. వీ షుడ్ కమ్ అప్ విత్ ఎ కామన్ డ్రాఫ్ట్ అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ దిస్ నాగా పొలిటికల్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయడానికి 2015 నుంచి ఇంటెన్సివ్గా చాలా గట్టిగా కృషి చేస్తుంది. ఎవరెవరితో సంప్రదింపులు చేస్తుంది? NSCN కప్లాంగ్, NSCN IM ఏదైతే ఉంటుంది ఇసాక్ మువయా వాళ్ళతో, అండ్ దాంతోపాటు అదర్ నాగా గ్రూప్స్తో కూడా డిస్కషన్స్ అనేటటువంటివి చేస్తుంది. కానీ ఇసాక్ మువయా మాత్రం తగ్గట్లా. NSCN కప్లాంగ్ లీడర్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ 2017లో చనిపోయడంతో అది చాలా వరకు వీక్ అయిపోయింది. NSCN మువయా మాత్రం ఏముంటుంది, మాకంటూ సెపరేట్ ఫ్లాగ్ కావాలి, మాకంటూ సెపరేట్ కాన్స్టిట్యూషన్ కావాలి, ఆర్టికల్ 370 అబ్రగేషన్ ముందు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎలా అయితే స్పెషల్గా ఇది ఉందో ట్రీట్మెంట్ ఉండేదో మాకు అలా ఉండాలి అని చెప్పి ఇసాక్ మువయా అంటుంది. బట్ దానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోవట్లేదు. సో ఇది మనకు న్యూస్లోకి వచ్చింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది అర్థమైతే మీకు ఈజీగా ప్రతి టాపిక్ అర్థమైపోతుంది. సో అందుకే నేను ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ని టైం తీసుకొనైనా చెప్తాను. ఓకేనా? రైట్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి నాన్న.
ఈరోజు హిందూ అనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గెటింగ్ సీరియస్ అబౌట్ సపోర్టింగ్ ద కేర్ ఎకానమీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఓపెడ్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్లో ఇచ్చినటువంటి విషయాల్ని మాట్లాడదాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మొదట కాంటెక్స్ట్, ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ వచ్చింది చూడండి. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని పురస్కరించుకొని మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఆ రోజున ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, లేబర్ రైట్స్, వర్కర్ రైట్స్ గురించి కృషి చేసేటటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఒక కొత్త రిపోర్ట్తో ముందుకు వచ్చింది. ఏంటా రిపోర్ట్ పేరు? కేర్ ఎట్ వర్క్, ఇన్వెస్టింగ్ ఇన్ కేర్, లీవ్ అండ్ సర్వీసెస్ ఫర్ ఎ మోర్ జెండర్ ఈక్వల్ వరల్డ్ ఆఫ్ వర్క్. కేర్ ఎకానమీ గురించి అండ్ దిస్ కేర్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒక రిపోర్ట్ అనేటటువంటిది ఇచ్చారండి. ఈ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ ఏంటి అనలైజ్ చేస్తుందంటే సిగ్నిఫికెన్స్ అండ్ ఇష్యూస్ ఆఫ్ కేర్ వర్క్. కేర్ వర్క్ అంటే నర్సింగ్ వర్క్. కేర్ వర్క్ మేబీ 2 టైప్స్ అండి. ఒకటి పెయిడ్ కేర్ వర్క్ ఉంటుంది అండ్ నాన్ పెయిడ్ కేర్ వర్క్ ఉంటుంది. ఎక్కువగా నాన్ పెయిడ్ కేర్ వర్క్ని ఉమెన్ చేస్తారు, అవునా కదా? బ్రెస్ట్ ఫీడింగ్, నర్సింగ్, పిల్లల్ని పెంచడం, ఇంట్లో వంట చేయడం, గిన్నెలు తోమడం అండ్ దాంతోపాటు ఇవన్నీ పనులు ఎవరు చేస్తారు? ఉమెనే చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో నాన్ పెయిడ్ కేర్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించగలగాలి. మన ఇంట్లో మన తల్లులు కానీ మన భార్యలు కానీ వాళ్ళ కష్టాన్ని కానీ వీటన్నింటినీ తప్పకుండా గుర్తించాలి. అండ్ పెయిడ్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హక్కుల్ని కూడా కాపాడాలి. సో నర్సింగ్ యాక్టివిటీస్లో కానీ ఇప్పుడు మన తల్లిదండ్రులకు ఒంట్లో బాగాలేపోయింది అనుకోండి, మనం ఒక వర్కర్ని పెడతామా లేదా? సో వాళ్ళని పని మనుషులుగా అలా చూడకుండా వాళ్ళ యొక్క రైట్స్ని, వాళ్ళకు ఒక సమాజంలో ఒక గుర్తింపు కూడా వాళ్ళకు ఉండాలనే విధంగా ఈ ఆర్టికల్ అనేటటువంటిది చెప్తుంది. సో డీటెయిల్గా ఈ ఆర్టికల్ని మాట్లాడదాం, వినండి. సో అన్నింటికంటే ముందు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కేర్ వర్క్? కేర్ వర్క్ అంటే ఏంటి? కేర్ వర్క్ ఎన్కంపాసెస్ డైరెక్ట్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఫీడింగ్ ఏ బేబీ, ఒక బేబీని ఫీడ్ చేయడం, తినిపించడం కానీ, అండ్ దాంతోపాటు నర్సింగ్ అండ్ ఇల్ పార్ట్నర్ అంటే జబ్బు పడినటువంటి వ్యక్తికి సహాయం చేయడం, నర్సింగ్ గట్రా చేయడం, హెల్ప్ చేయడం. ఇండైరెక్ట్ కేర్ యాక్టివిటీస్ సచ్ యాజ్ కుకింగ్, క్లీనింగ్, ఇవన్నీ కేర్ వర్క్ కింద వస్తాయి. కేర్ వర్క్ ఆర్ 2 టైప్స్, ఒకటి పెయిడ్ కేర్ వర్క్, 2 నాన్ పెయిడ్. నాన్ పెయిడ్లో మన మదర్స్, మన వైఫ్స్ చేసేటటువంటి పనంతా నాన్ పెయిడ్ కింద వస్తుంది. మనం వాళ్ళకి ఏమైనా పే చేస్తామా? వాళ్ళు రోజువారీ ఇంటి పనులు చేస్తున్నందుకు పే చేయడం అనేటటువంటి జరగదు, ఇంకా తిరిగి వాళ్ళ మీద జోకులు వేస్తూ ఉంటాం, అవునా కదా? సో అది దాని గురించి, సిగ్నిఫికెన్స్ గురించే మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కేర్ వర్క్? ఇట్ ఈస్ వెరీ కీ అండ్ పివటల్ ఫర్ హ్యూమన్ వెల్ బీయింగ్ అండ్ ఎకనమీస్. సో వాళ్ళు మనకి రోజు తిండి పెడుతూ, లేకపోతే మనల్ని కంటికి రెప్పలా చూసుకొని, మనకి బట్టలు ఉతికి, ఇవన్నీ చేయడం బట్టే కదా మనం రోజువారీ పనులు సక్రమంగా చేసుకోగలుగుతున్నాం, మనం ఫ్రీగా మన రోజువారీ కార్యక్రమాలు అనేటటువంటివి చేసుకోగలుగుతున్నాం. సో మన ఎకానమీకి కానీ లేకపోతే వీటన్నింటిలో మనం సక్సెస్ అవుతున్నామంటే దిస్ కేర్ వర్క్ అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా లేదా? కాకపోతే ద పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఈజ్ వీ నెవర్ రికగ్నైజ్ దేర్ వర్క్. వాళ్ళ పనిని మనం రికగ్నైజ్ చేయం, గుర్తించం, అదే పెద్ద ప్రాబ్లం. అండ్ దిస్ విల్ హెల్ప్ ఇంక్రీజ్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో కేర్ వర్క్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇస్తే కేర్ వర్క్కి ఏం జరుగుతుంది? ఎక్కువగా కేర్ వర్క్ చేసే వాళ్ళు ఉమెన్ కాబట్టి పింక్ కాలర్ జాబ్స్ అంటాం. సపోజ్ రిసెప్షనిస్టులుగా కానీ నర్సులుగా కానీ వాళ్ళే పని చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో వీటిల్లో ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వీటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తే ఆడవాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు దొరుకుతాయి లేదా? ఆడవాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడగలరా లేదా? నిలబడగలరు. సో జాబ్ క్రియేషన్ అనేది దొరుకుతుంది, ముఖ్యంగా ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అండ్ దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8, మొత్తం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మ్యాండేటరీగా మీకు బట్టి ఉండాలి. మెయిన్స్ ఆన్సర్ అనేటటువంటిది చాలా చక్కగా రావాలి అంటే యూ నీడ్ టు మెన్షన్ వన్ ఆర్ ద అదర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అర్థమైందా? అది మీరు గుర్తుపెట్టుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 ఏం చెప్తుంది అంటే ప్రమోట్ సస్టైన్డ్, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థికంగా ఎదగాలంట, ఎలా ఉండాలి? ఇంక్లూజివ్గా ఉండాలి, అందులో అందరి పార్టిసిపేషన్ ఉండాలి. ఓన్లీ మేలే కాదు, ఫీమేల్ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎకనామిక్ గ్రోత్ సస్టైనబుల్గా ఉండాలి. ఫుల్ అండ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డీసెంట్ వర్క్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి డీసెంట్ వర్క్ అనేటటువంటిది ఉండాలి. సో అది మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 8 చెప్తుంది. దాన్ని మనం రీచ్ అవ్వాలంటే 2015లో కదా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నిర్ణయించుకున్నాం ప్రపంచ దేశాలన్నీ కలిపి. 2030 కల్లా వీటిని అచీవ్ చేయాలంటే సో కేర్ ఎకానమీ మీద కూడా మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి అని చెప్పి మనకి ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో అది మనకి చెప్తుంది. ఓకేనా?
క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వాట్ ఆర్ ద ఛాలెంజెస్? మరి కేర్ ఎకానమీ, దిస్ కేర్ వర్క్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? మొదటిది నాన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ కేర్ వర్క్. కేర్ వర్క్ని అక్నాలెడ్జ్ చేస్తామా? మన ఇంట్లో వంట వండేటటువంటి ఆడవాళ్ళని కానీ, గిన్నెలు తోమే వాళ్ళని కానీ, ఇల్లు తుడిచే వాళ్ళని కానీ, వాళ్ళ పనిని ఏమైనా మనం గుర్తిస్తామా? గుర్తించాం, ఏదో పని చేసేస్తున్నారు అనుకుంటాం. సో అలా కాదు. నో, ఆఫ్ కోర్స్ అన్పెయిడ్ అయినప్పటికీ దట్ ఈస్ ఎ కేర్ వర్క్. వాళ్ళ యొక్క పని ఏదైతే ఉంటుందో దానికి తప్పకుండా గుర్తింపు అనేటటువంటిది ఉండాలి. నెక్స్ట్, నో అటెన్షన్ ఇస్ పాలసీ ఫార్మేషన్. పాలసీ ఫార్మేషన్ చేసేటప్పుడు, గవర్నమెంట్స్ డిఫరెంట్ చట్టాలు చేసేటప్పుడు కానీ, పాలసీలు చేసేటప్పుడు కానీ కేర్ వర్కర్స్ని దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళ కోసం ఏమైనా పాలసీలు చేస్తారా? చేయడం అనేటటువంటిది జరగదు. వి లార్జ్లీ నెవర్ కేర్ అబౌట్ దెమ్. అవునా కదా? అదే మనకి ఇక్కడ జరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో మన ఇంటికి ఉమెనే గొప్ప అని మనం అంటాం, కానీ మనం వాళ్ళని రికగ్నైజ్ చేయడం అనేటటువంటి జరగదు. నో యాక్సెస్ టు రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్. వాళ్ళకి ఏమైనా హక్కులు ఉంటాయా? ఉండవు. ఎంటైటిల్మెంట్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అన్పెయిడ్ కేర్ వర్క్ ఎవరైనా చేసేటప్పుడు, అంటే మన ఇంట్లో తల్లులు కానీ లేకపోతే మన భార్యలు కానీ ఇలాంటి పనులు చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా గౌరవిస్తామా? ఇంక తిరిగి వాళ్ళని ఏసడించుకుంటాం. వాళ్ళు కష్టపడి వంట చేస్తే సపోజ్ ఒక ఉప్పు వేయలేదు అనుకోండి, ఉప్పు సరిపోలేదు అనుకోండి, ఉప్పు సరిపోలేదు నీకేం వంటొచ్చు అంటారా లేదా? అలాంటివి మనం వండమనేటటువంటిది జరుగుతుంది. వీ నీడ్ టు రికగ్నైజ్ దర్ హార్డ్ లేబర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ పెయిడ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో పని మనుషుల్ని ఒక రకంగా చూస్తాం, రైట్? సో అలా కాకుండా వాళ్ళకు కూడా రికగ్నిషన్ అనేటటువంటిది ఉండాలి. ఇన్ఎబిలిటీ ఇన్ లివరేజింగ్ స్కై రాకెటెడ్ డిమాండ్ ఫర్ కేర్ సర్వీసెస్. రీసెంట్ టైమ్స్లో కేర్ సర్వీసెస్కి డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది, గిరాకీ విపరీతంగా పెరుగుతుంది, రైట్? సో రీసెంట్గా పని మనుషులకు కూడా ఎక్కువ శాలరీస్ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ ఫీల్డ్కి కాకపోతే మనం దిస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడం వల్ల, ఆ నోషన్ అనేది ప్రజలకు లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఎక్కువ మందిని దిస్ పెయిడ్ కేర్ వర్క్కి మనం ఇది చేయలేకపోతున్నాం, రైట్? పని మనుషులకి ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటారు? ఆ వృత్తిని ఎవరైనా స్వీకరించాలనుకుంటారా? అనుకోరు. అదొక పెద్ద ప్రాబ్లం. నో మెటర్నిటీ లీవ్. సో వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ కానీ ఏమైనా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుందా? నో మెటర్నిటీ లీవ్స్. ఆఫ్ కోర్స్ మన ఇండియా ఎక్కువ ఇస్తుంది. ఆల్మోస్ట్ ఉమెన్కి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి 26 వీక్స్ ఆఫ్ మెటర్నిటీ లీవ్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. కానీ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ మెటర్నిటీ లీవ్. మరి భర్తకు కూడా పిల్లలు పుట్టేటప్పుడు ఇవ్వాలి కదా, భార్యకి పిల్లలు పుడతారు. సో భర్తకి మగాడికి కూడా లీవ్ అనేటటువంటిది ఇవ్వాలి. ఎందుకు? దిస్ పిల్లల్ని నర్చర్ చేసేటటువంటి బాధ్యత భార్యది ఒక్కరితే కాదు, భర్తది కూడా, మగవాడిది కూడా. అవునా కదా? సో ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మగవాళ్ళకి కూడా ఇవ్వాలి. అంటే ఆ పేట్రియార్కల్ ఫీలింగ్ అనేటటువంటిది ఎలిమినేట్ చేయాలంటే పెటర్నిటీ లీవ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. బ్యాడ్ వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ కేర్ వర్కర్స్. సో దీస్ కేర్ వర్కర్స్, పని మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ బాగోవు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక పని మనిషిని పెట్టుకున్నారనుకోండి, 24 గంటలు తను మీ ఇంట్లోనే ఉండాలి, మీ తాతగారినో మీ అమ్మమ్మ గారినో చూసుకోవాలనుకోండి. వాళ్ళకి ఇప్పుడు మీరు మంచి బెడ్ మీద పడుకుంటారు, వాళ్ళకి అలాంటి బెడ్ ఇస్తారా? ఎవరు కింద పడుకోబెడతారు. మీరు వండుకునే అన్నం వాళ్ళకి ఇవ్వకపోవడం అనేటటువంటి జరుగుతుంది. మీరు చికెన్ వండుకుంటే వాళ్ళకేదో బీరకాయో లేకపోతే వాళ్ళకేదో ఆకుకూర వండుకోమంటారు. సో ఇలాంటి బ్యాడ్ వర్కింగ్ కండిషన్స్ కూడా కేర్ వర్కర్స్కి ఉంటాయి. సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ల్యాక్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ దేర్ వర్క్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఈ పని మనుషులు వీళ్ళందరూ ఉంటారా? వాళ్ళ వర్క్కి రెస్పెక్ట్ ఉంటుందా? ఉండదు. రికగ్నిషన్ అనేటటువంటిది ఉంటుందా? గుర్తింపు అనేటటువంటిది ఉంటుందా? ఉండదు. సో అన్పెయిడ్ వాళ్ళు పక్కన పెట్టేయండి, మన అమ్మ లేకపోతే మన భార్య అనుకుని ఉంటుందేమో. ఈవెన్ పెయిడ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైనా మనం రెస్పెక్ట్ ఇస్తామా? ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. పని మనుషులు ఏదో తక్కువగా చూడడం మొదలు పెడతాం, రైట్? ఆ విధంగా మనం మాట్లాడతాం. అవునా కదా? అది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్. ముఖ్యంగా ఈ పనమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఓనర్స్ ఏం చేస్తారు? సెక్షువల్ హెరాస్మెంట్కి పాల్పడడం అనేటటువంటి జరుగుతుంది, రైట్? సో వాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడుతూ ఉంటారు. నో సోషల్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్స్ అగెన్స్ట్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళకి సెక్యూరిటీ కానీ ప్రొటెక్షన్ కానీ ఉంటుందా? ఉండదు. సపోజ్ ఇప్పుడు COVID-19 పాండమిక్ లాంటి సమయం వచ్చింది. పని మనుషులు చాలామందికి ఏం పోయింది? ఉద్యోగం పోయింది. చాలామంది అప్పటి వరకు లాయల్గా పనిచేసిన వాళ్ళకి కూడా బాబోయ్ కరోనా వచ్చేస్తుంది, నువ్వు మా ఇంటికి రాకు, పనిచేయ మాకు అని చెప్పి చాలామంది రెస్ట్రిక్షన్స్ విధించడం మొదలుపెట్టారు. అలాంటి సమయాల్లో వాళ్ళ పొట్టపోసుకోవడానికి వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ కానీ ప్రొటెక్షన్ కానీ ఉండాలా లేదా? సోషల్ సెక్యూరిటీ అది కూడా లేదు. ల్యాక్ ఆఫ్ పబ్లిక్ స్పెండింగ్. గవర్నమెంట్ ఈ ఫీల్డ్ ఎక్కువగా స్పెండ్ చేస్తుందా అంటే లేదు. లెస్ దాన్ 1% ఆఫ్ అవర్ జీడిపి మనం కేర్ ఎకానమీ మీద మనం స్పెండ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దెర్ ఆర్ నో పాలసీస్ యాజ్ వెల్. పాలసీస్ కూడా అసలు లేవు. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పి మనకు చెప్తున్నారు. దెన్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ సార్? మరి దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి? ఈ సవాళ్ళని మనం ఎలా, ఈ కేర్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా లివరేజ్ చేసుకోవాలి? చూడండి,
గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కేర్ సర్వీసెస్ కెన్ క్రియేట్ అన్ అడిషనల్ 300 మిలియన్ జాబ్స్ గ్లోబల్లీ. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి చేస్తే దిస్ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్కువ జాబ్ క్రియేషన్ అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా తమ కాళ్ళ మీద తాము నిలబడగలరు, ఎందుకంటే ఎక్కువగా ఈ కేర్ వర్క్ ఆడవాళ్ళు చేస్తారు కాబట్టి. వర్కర్ సెంట్రిక్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురావాలి. ఎక్కువగా ఈ ఓనర్ సెంట్రిక్ పాలసీస్ వీటిని తీసుకొస్తారు తప్ప ఈ వర్కర్స్ దొంగతనాలు గట్రా చేస్తే ఎలాగ ఓనర్స్ని కాపాడాలని చూస్తారు తప్ప వర్కర్స్కి సెంట్రిక్ పాలసీస్ అనేటటువంటివి చేయరు. అలాంటి పాలసీస్ అనేవి చేయాలి. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్స్ లైక్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్. సో ఇలాంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి. మినిమం వేజెస్ అనేటటువంటివి ఎన్ష్యూర్ చేయాలి. కనీస వేతనాలు అనేటటువంటివి తప్పకుండా వాళ్ళకి అందించగలగాలి. రికగ్నైజింగ్ కేర్ వర్కర్స్ అండ్ ఎన్ష్యూర్ డీసెంట్ వర్కర్స్. కేర్ వర్కర్స్ పని మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకి తగిన గుర్తింపు అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు వాళ్ళకి డీసెంట్ వర్క్ అనేటటువంటిది కూడా, సరైన పని కూడా ఇన్షూర్ చేయాలి. వర్క్ ప్లేస్ ఫ్రీ ఫ్రమ్ వైలెన్స్. హింసాత్మకమైనటువంటి వర్క్ ప్లేసెస్ నుంచి, అలాంటి ప్లేసెస్ నుంచి ప్లేసెస్ ఉండకుండా చూడాలి. పని చేసేటటువంటి ప్లేసెస్ సరిగ్గా ఉండాలి. హెరాస్మెంట్కి గురవకుండా చూడాలి, ముఖ్యంగా సెక్షువల్ హెరాస్మెంట్కి, ఎందుకంటే ఎక్కువగా పనిచేసేది ఉమెన్ కాబట్టి. అండ్ వాళ్ళకి గుడ్ వర్కింగ్ కండిషన్స్ కూడా ప్రొవైడ్ చేసేటట్టు చట్టాలు తీసుకురావాలి. ఆబ్లిగేషన్స్ అనేటటువంటివి ఉండాలి. యాక్సెస్ సోషల్ ప్రొటెక్షన్, దాంతోపాటు సోషల్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఉండాలమ్మా. సమాజంలో వాళ్ళకి ఒక ఏసడింపులు కానీ అవే ఉండకూడదు. సో వాళ్ళకంటూ వాళ్ళ పనికంటూ డిగ్నిటీ అనేటటువంటిది ఉంది కాబట్టి వాళ్ళని ఒక డీసెంట్ వర్కర్ కింద చూడాలి, ఈవెన్ పని మనుషులను కూడా. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక 5R ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రపోజ్ చేసింది. ఏంటా 5Rs? ఒకటి రికగ్నిషన్. ఎవరు? దీస్ అన్పెయిడ్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మన తల్లులు కానీ మన భార్యలు కానీ ఎవరైతే రూపాయి కూడా తీసుకోకుండా ఇంటి పని అంతా చేస్తారో వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది ఇవ్వాలి, వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది అందించాలి. అండ్ దాంతోపాటు రిడక్షన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అన్పెయిడ్ కేర్. అండ్ దాంతోపాటు పని వాళ్ళు చేస్తున్నారు కదా అని మొత్తం పని వాళ్ళ మీద వేయకుండా వాళ్ళ పనిని మీరు కూడా షేర్ చేసుకోవాలి. వాళ్ళ పని ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కూడా పంచుకోవాలి. అర్థమైందా? సో 10 గిన్నెలు ఉంటే 6 గిన్నెలు వాళ్ళు తోమితే 4 గిన్నెలు మీరు తోమాలి. సో 3 గదులు ఇంట్లో ఉంటే రెండు గదులు వాళ్ళు తుడుస్తుంటే 1 గది మీరు తుడవాలి. అండ్ దాంతోపాటు రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అన్పెయిడ్ కేర్ వర్క్. ఇంట్లో ఉన్నటువంటి అందరికి కూడా పని అనేటటువంటి షేర్ చేయాలి. ప్రమోట్స్ రివార్డింగ్ కేర్ వర్కర్స్ విత్ మోర్. నెక్స్ట్ ఏంటి? రివార్డింగ్. నెక్స్ట్ ఏంటి? రివార్డింగ్ అమ్మ. సో కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రివార్డ్ చేయాలి, వాళ్ళ పనికి తగినట్టుగా వాళ్ళకి వేతనాలు ఇవ్వాలి, అండ్ డీసెంట్ వర్క్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అండ్ దాంతోపాటు రిప్రజెంటేషన్ ఇన్ సోషల్ డైలాగ్. సమాజంలో వాళ్ళు రిప్రజెంట్ చేసేలాగా చేయాలి, సమాజంలో వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు గొంతెత్తేలాగా వాళ్ళకి సపోర్ట్ అనేటటువంటిది ఇవ్వాలి, వాళ్ళకి వాయిస్ అనేటటువంటిది ఇవ్వాలి, వాళ్ళకి ఆ నెగోషియేషన్ పవర్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. కలెక్టివ్ బార్గెనింగ్ చెప్పాను కదా, వాళ్ళ పనికి తగినట్టుగా వాళ్ళకి వేతనాలు అనేటటువంటి వాళ్ళు అడిగే విధంగా వాళ్ళకి ముందు బలం ఇవ్వాలి. అర్థమైందా? వాళ్ళకు నోరు మూయించడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. సో ఈ విధమైనటువంటి 5R ఫ్రేమ్వర్క్ అనేది అందించడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్, ఏ నోవెల్ కాన్సెప్ట్. సో అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో మనం చాలా వరకు పట్టించుకున్నటువంటి కాన్సెప్ట్. సో డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియాస్ లెర్నింగ్ పావర్టీ హ్యాస్ షాట్ అప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్కి సంబంధించినటువంటి ఆర్టికల్. అండ్ జిఎస్ పేపర్ 1 కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్. అండ్ జిఎస్ పేపర్ 3 గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చింది, ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ని మాట్లాడుతున్నాం చూడండి. వరల్డ్ బ్యాంక్ యొక్క గ్లోబల్ డైరెక్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అయినటువంటి జైమీ సావేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన లాస్ట్ వీక్ గత వారం ఇండియాకి రావడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుసుకోవడం కోసం. కలుసుకుని ఏం డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది? టు డిస్కస్ కన్సర్న్స్ ఓవర్ లెర్నింగ్ లాసెస్ ఫర్ చిల్డ్రన్ డ్యూ టు ద కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ వల్ల స్కూల్స్ అనేటటువంటి క్లోజ్ చేశారు. దానివల్ల పిల్లలు చాలా లెర్నింగ్ లాసెస్ అనేటటువంటివి గురవ్వడం అనేటటువంటిది జరుగుతుందంట. సో ఇండియాలో విపరీతంగా స్కూల్ క్లోజర్స్ ఉండడం వల్ల సో నేర్చుకోవాల్సినటువంటి వయసులో పిల్లలు ఏమీ నేర్చుకోకుండా ఖాళీగా ఉండడం అనేటటువంటిది జరిగింది. దానివల్ల చాలా సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది భవిష్యత్తులో అనేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేయడానికి ఆయన రావడం అనేది జరిగింది.
మరి కోవిడ్-19 కారణంగా స్కూల్స్ అనేటటువంటివి క్లోజ్ చేయడం వల్ల, స్కూల్ క్లోజర్స్ వల్ల అంత హెవీ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుందా ఏంటి, ఎందుకు అంటున్నారు అలాగా? సో కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుందామా? దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్. సో ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్ పే చేసి వినండి. మొదట గత 2 ఏళ్ళుగా స్కూల్స్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? వాట్ ఆర్ ద రీజన్స్? చూడండి. యంగ్ పీపుల్ యాక్ట్ యాజ్ వెక్టార్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ట్రాన్స్మిట్ చేసేస్తారు కోవిడ్-19ని అనేటటువంటి ఒక అపోహ కారణంగా, సో అనేటటువంటి ఒక నమ్మకం ప్రజల్లో బలంగా ఉండడం వల్ల, అండ్ హై కాంటాక్ట్ రేట్స్ ఇన్ స్కూల్స్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, దూరం దూరం కూర్చోండి అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఎప్పుడు ఆడుకుంటూ గెంతుకుంటూ తుల్లుకుంటూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది, అవునా కదా? సో ఒకరితో ఒకరు ఎక్కువగా కాంటాక్ట్ అవుతారు కాబట్టి సో ట్రాన్స్మిషన్ రేట్స్ అనేటటువంటి ఎక్కువ ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశం మీద. అండ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ కన్ఫర్మ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి స్కూల్స్ అనేవి క్లోజ్ చేస్తే బెస్ట్, పిల్లల యొక్క ఆరోగ్యం అనేది ఇంకా ఇంపార్టెంట్ అనేటటువంటి ఉద్దేశంతో. అవాయిడ్ స్ట్రెస్ ఆన్ హెల్త్ కేర్ సిస్టమ్స్. కేసెస్ అనేవి పెరిగినాయి అనుకోండి, హెల్త్ కేర్ సిస్టమ్ మీద, డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద, నర్సుల మీద, ఎంటైర్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ప్రజారోగ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, దాని మీద చాలా స్ట్రెస్ పడుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి డిలే పాసిబుల్ ట్రాన్స్మిషన్. ఒకవేళ ట్రాన్స్మిట్ చేస్తే పిల్లలు దాన్ని డిలే చేయడం ద్వారా ఏం జరుగుతుంది? వ్యాక్సిన్స్ అనేటటువంటివి తీసుకొచ్చేటటువంటి దానికి ఎక్కువ టైం అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు ట్రీట్మెంట్ అనేటటువంటిది, ఎఫిషియెంట్ ట్రీట్మెంట్ కూడా ఈ టైంలో కొనుక్కోవచ్చు. అదే ఒకవేళ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి అనుకోండి, కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అనేటటువంటి జరిగింది అనుకోండి, ఏం జరుగుతుంది? చాలామంది పీపుల్ యొక్క లైవ్స్ అనేటటువంటివి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈవెన్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలిటికల్ గెయిన్ కూడా పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో కోవిడ్-19 కోసం ఏం చేశారు అంటే వెంటనే వాళ్ళకి ఏం దొరుకుతుందంటే స్కూల్స్ క్లోజ్ చేసేసినట్టు కనిపిస్తుంది. ఈజీ కదా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయడం. అదే 100 బెడ్ హాస్పిటల్ నిర్మించడం కానీ, లేకపోతే వ్యాక్సినేషన్ త్వరగా రోల్అవుట్ చేయడం కానీ, లేకపోతే స్ట్రిక్ట్ లాక్డౌన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్ష్యూర్ చేయడం కానీ, బార్లు క్లోజ్ చేయడం కానీ, ఇవన్నీ కాస్త కష్టం. ఎకానమీ అనేటటువంటిది పడిపోతుంది, సో వాళ్ళకి రావాల్సినటువంటి ఆదాయం ఆగిపోతుంది కదా. సో స్కూల్ క్లోజర్స్ అనేటటువంటి ఈజీ కదా, సో అందుకే వెంటనే క్లోజ్ చేసేసేవాళ్ళు అనమాట వాళ్ళు. దానివల్ల ఇంపాక్ట్స్ ఏముంటాయి అనేటటువంటివి ఎటువంటి అసెస్మెంట్ అనేది చేయకుండా. మరి ఇంపాక్ట్ ఆఫ్ స్కూల్స్ ఇలా ఆర్బిటరీగా యథేచ్ఛగా క్లోజ్ చేయడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది చూడండి. డిస్రప్షన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ లాసెస్ అండి. ఇది సరైనటువంటి సమయం. ఈ సమయంలోనే పిల్లలు తక్కువ సమయంలో ఎక్కువ విషయాల్ని నేర్చుకుంటారు. సో ఈ విలువైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోతారు. దీనివల్ల ట్విన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒక ఇంపాక్ట్ ఏంటి అంటే కొత్త విషయాలు నేర్చుకోలేకపోవడం. రెండవ ఇంపాక్ట్ ఏంటి అంటే పాత విషయాలు, అప్పటికే నేర్చుకున్నటువంటి విషయాలు కూడా మర్చిపోయే అవకాశం ఉంది. డిస్రప్షన్ ఆఫ్ లెర్నింగ్. రెండవ చూడండి, లాస్ ఆఫ్ న్యూట్రిషన్. సో మిడ్ డే మీల్ స్కీమ్ లాంటి స్కీమ్స్ ద్వారా న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అఫోర్డ్ చేయలేనటువంటి పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారా? సో ఇప్పుడు స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? మిడ్ డే మీల్ స్కీమ్స్ లాంటివి నిలిచిపోయినాయా? పిల్లలకి సరైనటువంటి ఆహారం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. డిజిటల్ డివైడ్ ఇన్ ఇండియా. పోనీ ఈ ఫిజికల్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటి ప్లేస్లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకొద్దామంటే డిజిటల్ రిసోర్సెస్కి ఇండియాలో స్టూడెంట్స్కి యాక్సెసిబిలిటీ ఉందా అంటే లేదు. అందరూ స్మార్ట్ ఫోన్స్ని అఫోర్డ్ చేయగలరా? చేయలేరు. అన్ని విలేజెస్లో కూడా ఇంటర్నెట్ అనేటటువంటి స్పీడ్గా ఉంటుందా? ఉండదు. సో ఇండియాలో ఈ డిజిటల్ డివైడ్, దిర్ ఇస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ యాక్సెసింగ్ డిజిటల్ సర్వీసెస్ అండ్ డిజిటల్ టెక్నాలజీ అనేటటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు. లాస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. సో ఏదైనా ఒక ఎకానమీ రన్ అవ్వాలి అంటే హ్యూమన్ క్యాపిటల్ కూడా చాలా చాలా అవసరం. సో ఒక కంట్రీకి స్కిల్డ్ పీపుల్ ఎక్కువ మంది ఉండడం కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరుగుతుంది, ప్రధాన పాత్ర అనేటటువంటిది పోషిస్తారు. కానీ వీళ్ళు చదువుకోలేకపోవడం వల్ల బేసిక్ స్కిల్స్ని సరైనటువంటి వయసులో ఎక్వైర్ చేసుకోలేకపోవడం వల్ల రేపు పొద్దున్న మనం ఫుల్ ప్లెడ్జ్డ్ స్కిల్డ్ పీపుల్ అనే వాళ్ళని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామా? చేయలేము. అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇంక్రీజ్ ఇన్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్. సో పిల్లలు ఇంట్లోనే ఉండడం వల్ల చాలామంది పెద్దలకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పోయింది. కోవిడ్-19 వల్ల చాలా కంపెనీస్ మూతపడ్డాయి. సో చాలామంది ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారు? పిల్లల్ని కూడా పనికి పంపించడం మొదలుపెట్టారు. అండ్ ఖాళీగా ఉన్నటువంటి పిల్లల్ని పెళ్లి చేయడం కూడా మొదలుపెట్టారు. అండ్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్. సో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషలైజ్ అవ్వడం ద్వారా, ఆడుకోవడం ద్వారా
టీచర్స్ అండ్ దాంతోపాటు పియర్స్ అంటే ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కలిసి మాట్లాడడం ద్వారా చాలా నేర్చుకుంటారు. బట్ 4 గోడలకే పరిమితం అవడం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ దీస్ చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్ టు పాన్, హ్యాట్రెడ్ అండ్ ఎక్స్ట్రీమిజం ఆన్ ఇంటర్నెట్. సో ఆన్లైన్ క్లాసెస్ పేరుతో వీళ్ళకి ఏమి ఇస్తున్నాం, మొబైల్స్ గట్రా ఇస్తున్నాం, అవునా కదా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది, పిల్లలకి ఇప్పుడు అన్నీ మంచివే ఉంటాయా ఆన్లైన్లో? సో పాన్, ఎక్స్ట్రీమిజం, హ్యాట్రెడ్, విద్వేషాలు, కమ్యూనల్ ఫీలింగ్స్, ఇవన్నింటినీ కూడా వాళ్ళు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. వీటన్నింటికి లోనయ్యి అది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో, ఫ్యూచర్లో. అర్థమైందా స్కూల్ క్లోజర్స్ యొక్క ఇంపాక్ట్? ఇప్పుడు మరి వే ఫార్వర్డ్ ఏంటి, ఎలా సాల్వ్ చేద్దాం మరి ప్రాబ్లమ్ని చూడండి. సో వే ఫార్వర్డ్ చూడండి, స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఆఫ్ పెరీ అనేటటువంటి అప్రోచ్తో ముందుకు రావాలన్నట్టు. సో ఫ్యూచర్ పాండమిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవ్వాలి ముందుగానే. స్కూల్ క్లోజర్స్ లేకుండా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో దాని గురించి ముందుగానే ఆలోచించాలి. ఎంగేజ్, దాంతోపాటు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్, దాంతోపాటు పేరెంట్స్, దాంతోపాటు ఎన్జిఓస్, ఈ ఎడ్యుకేషన్ మీద చైల్డ్ నర్చరింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద పనిచేసేటటువంటి సైకియాట్రిస్ట్, డాక్టర్స్, వీళ్ళందరూ ఒక చోటకు చేరి సో ప్లానింగ్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా చేయాలి. రీఎమజైన్ అండ్ ఇన్నోవేట్ నీడ్స్ టు బీ అడాప్టెడ్. ఇన్నోవేటివ్ నీడ్స్ అనేటటువంటివి కూడా అడాప్ట్ చేసుకోవాలి. మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పిల్లలకి సరైనటువంటి విద్యను అందించే క్రమంలో ముందుకు అడుగులు వేయాలి. రీఓపెనింగ్ ఆఫ్ అంగన్వాడీ, ప్రీ నర్సరీ అండ్ నర్సరీ స్కూల్స్ని కూడా రీఓపెన్ చేయాలి. ఎందుకు అంటే అక్కడ ఉన్నప్పుడైనా పిల్లలు అక్కడికి వెళ్తే పిల్లల యొక్క మెంటల్ అవేర్నెస్ అనేటటువంటి డిస్రప్ట్ అవ్వకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు అంగన్వాడీస్లో ఫుడ్ గట్రా పెడతారు కాబట్టి వాళ్ళు మాల్ న్యూట్రిషన్కి కూడా గురి కానటువంటి అవకాశం కూడా ఉంటుంది. స్పెషల్ ఇనిషియేటివ్స్ అండ్ సోషియో పొలిటికల్ ఎంగేజ్మెంట్. సో పిల్లలకంటూ స్పెషల్ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి తీసుకురావాలి. వాళ్ళు ఏదైతే లెర్నింగ్ లాసెస్ అనేవి జరిగినాయో వాటిని మళ్ళీ వీలైనంత త్వరగా వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయాలి. లాంగ్ టర్మ్ ప్లాన్ టు కంపెన్సేట్ ఫర్ ద లెర్నింగ్ లాస్. ఈ డిస్రప్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు కోల్పోయినటువంటి విద్యని, విజ్ఞానాన్ని వాళ్ళకి తిరిగి అందించే విధంగా కృషి అనేటటువంటి చేయాలి. టెలివిజన్ కానీ లేకపోతే ఇలాంటి మాధ్యమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవాలి. కన్సల్టేషన్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్, చెప్పాను కదా, టీచర్స్, దాంతోపాటు ప్రిన్సిపల్ అండ్ దాంతోపాటు పేరెంట్స్, వీళ్ళందరితో సంప్రదింపులు జరిపి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ, ప్లాన్ అండ్ స్ట్రాటజీతో ముందుకు రావాలి. స్కూల్స్ అర్జెంటుగా ఓపెన్ చేయాలి. సో కోవిడ్-19 అంత ఎక్కువగా లేదు కాబట్టి ఇంపాక్ట్, ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అర్జెంటుగా స్కూల్స్ ఓపెన్ చేయాలి. వెరీ అగ్రెసివ్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్. స్కూల్స్ ఓపెన్ చేస్తే పిల్లలు వచ్చేస్తారా అనడానికి లేదు, రీఎన్రోల్మెంట్ క్యాంపెయిన్స్ కూడా ఇది చేయాలి. ప్రతి ఒక్క పిల్లాడి దగ్గరికి వెళ్ళి వాడు మళ్ళీ స్కూల్లో చేరేటట్టు చర్యలు అనేటటువంటివి తీసుకోవాలి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సొల్యూషన్స్ అనే విధంగా మనకి ఈ ఆర్టికల్లో చెప్పారు. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బెంగాల్ కోస్ట్ ఫేసెస్ మోస్ట్ ఎరోజన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్, జిఎస్ పేపర్ 1 జాగ్రఫీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో తీరం అనేటటువంటిది కోతకి గురవుతుందంట. భారతదేశ తీరం ఏదైతే ఉంటుందో తీర ప్రాంతం, సో దానిలో ఎక్కువగా ఏ రాష్ట్రానికి చెందినటువంటి తీరం అనేటటువంటిది కోతకు గురవుతుందంటే బెంగాల్కి చెందినటువంటి తీరం, సముద్ర తీరం. సో వెస్ట్ బెంగాల్. సో డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం, వినండి. సో లోక్సభలో శాసనసభ్యులు అడిగినటువంటి ఒక ప్రశ్నకి బదులిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక క్వశ్చన్కి రెస్పాండ్ అయ్యారు. ఎలా రెస్పాండ్ అయ్యారో చూడండి. మొత్తం ఇండియాస్ కోస్టల్ లైన్ ఆఫ్ 6907.18 కిలోమీటర్స్ లాంగ్ కోస్టల్ లైన్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ మెయిన్ ల్యాండ్ యొక్క కోస్టల్ లైన్ తీరం ఏదైతే ఉంటుందో దానిలో 34% ఈజ్ అండర్ వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ ఎరోజన్. ఇట్ ఈస్ వల్నరబుల్ టు ఎరోజన్ అని చెప్పడం అనేది అది కోతకు గురవుతుందంట. అండ్ వైల్ 26% ఆఫ్ అన్ ఎక్రిషనల్ నేచర్. ఎక్రిషనల్ నేచర్ అంటే ఏంటి అంటే సెడిమెంటేషన్ అనేటటువంటి జరగడం. ఒక దగ్గర కోతకు గురైంది ఏదైతే ఉందో ఆ సెడిమెంట్స్ అని ఏమవుతాయి, ఇంకో దగ్గర మోపుగా పోగ్గా ఏర్పడడం అనేటటువంటి జరుగుతుంది. అది కూడా బయోడైవర్సిటీకి, మెరైన్ బయోడైవర్సిటీకి థ్రెట్టే. ఓకేనా?
సో చూడండి నెక్స్ట్, అండ్ ద రిమైనింగ్ 40% ఈజ్ ఇన్ ఏ స్టేబుల్ స్టేట్. మిగిలిన 40% మాత్రం స్టేబుల్ స్టేట్లో ఉండడం అనేటటువంటి జరిగిందంట. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏం చెప్పారో చూడండి. సో అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, వన్ ఆఫ్ ఇట్స్ బాడీ దట్ ఈస్ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ చెన్నైలో ఉన్నటువంటి ఎన్సీసీఆర్ ఏదైతే ఉందో, ఇది 1990 నుంచి ఇప్పటి వరకు షోర్ లైన్ ఎరోజన్ ఏదైతే ఉంటుందో, తీర ప్రాంతం ఎలా కోతకు గురవుతుంది, దానికి గల కారణాలు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేస్తున్నారు. ఎంతవరకు కోతకు గురవుతున్నాయని, దేన్ని ఉపయోగించి రిమోట్ సెన్సింగ్ డేటా అండ్ జిఐఎస్ మ్యాపింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి వాళ్ళు ఈ రకమైనటువంటి రీసెర్చ్ అండ్ మానిటరింగ్ అనేటటువంటిది చేస్తున్నారంట. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇన్కాయిస్ అంటాం, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. వాళ్ళు ఏం చేస్తున్నారు, కోస్టల్ వల్నరబిలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పబ్లిష్ చేస్తున్నారు. ప్రిలిమ్స్లో మీకు ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. కోస్టల్ వల్నరబిలిటీ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అని చెప్పి వస్తుంది. షోర్ లైన్ ఎరోజన్ని ఎవరు మానిటర్ చేస్తున్నారు, ఇది మీకు క్వశ్చన్గా రావచ్చు. అర్థమైందా? సో ఎంటైర్ కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా, భారతదేశ తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఎంత వల్నరబుల్గా ఉంది డిఫరెంట్ థ్రెట్స్కి అని చెప్పి వీళ్ళు కోస్టల్ వల్నరబిలిటీ ఇండెక్స్ అనేటటువంటిది కూడా ఇస్తున్నారు. అర్థమైందా? సో ఫర్ బెటర్ అవేర్నెస్ అమాంగ్ అకాడమిషియన్స్, రీసెర్చర్స్, సైంటిస్ట్ ఎట్సెట్రా. రైట్, నెక్స్ట్ చూడండి. మరి స్టేట్ వైజ్ బ్రేకప్ చూడండి. ఏ రాష్ట్రం యొక్క తీరము ఎంత కోతకు గురవుతుంది చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, వెస్ట్ బెంగాల్ లొకేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ కంట్రీ, తూర్పు తీరంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో దాని కోస్టల్ లైన్ ఎంత 534.35 km అనమాట. సో 3-5 కిలోమీటర్ల లాంగ్ ఉన్నటువంటి కోస్టల్ లైన్ ఎక్కువగా ఎరోజన్కి సఫర్ అవ్వడం అనేది జరుగుతుందంట. 60.5% ఆఫ్ వెస్ట్ బెంగాల్స్ కోస్టల్ లైన్ ఈజ్ అండర్ థ్రెట్. కోస్టల్ ఎరోజన్కి కోస్టల్ ఎరోజన్కి గురవ్వడం అనేది జరుగుతుందంట ఫ్రమ్ 1990 నుంచి 2018 వరకు తీసుకున్న డేటా ప్రకారం. అండ్ దాని తర్వాత కేరళ ఉండడం అనేది జరిగింది. కేరళ ఈజ్ ఆన్ ద వెస్టర్న్ కోస్ట్. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, బోత్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కోస్ట్ ఆర్ వల్నరబుల్ టు కోస్టల్ థ్రెట్స్, కోస్టల్ వల్నరబిలిటీస్ అండ్ కోస్టల్ ఎరోజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 592.96 కిలోమీటర్స్ ఆఫ్ కోస్టల్ లైన్ ఏదైతే ఉందో అది దానిలో మొత్తం 275.33 km ఏదైతే ఉంటుందో ఇది ఎరోజన్కి గురవుతుందంట. నెక్స్ట్ తమిళనాడు ఉండడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ గుజరాత్ ఉండడం అనేటటువంటిది జరిగింది. విత్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్ మన ఇండియన్ స్టేట్స్ అన్నింటిలో లాంగెస్ట్ కోస్ట్ గుజరాత్ కదా. తర్వాత యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి ఉంది. పుదుచ్చేరి చూడండి 56.2% ఆఫ్ ఇట్స్ కోస్ట్ ఏదైతే ఉందో అది ఎరోజన్కి కోతకి గురవడం అనేటటువంటిది జరుగుతుందంట. ఇది స్టేట్ వైజ్ బ్రేకప్. మరి ఇప్పుడు కోస్టల్ ఎరోజన్ అంటే ఏంటి చూడండి. కోస్టల్ ఎరోజన్ గురించి తెలుసుకునే ముందు ఇండియాస్ కోస్ట్ లైన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవాలి. చూడండి, ద కంట్రీస్ కోస్ట్ లైన్ ఈ 6907.18 కిలోమీటర్స్ లాంగ్. ఓకేనా, ఇంత లాంగ్ ఉన్నటువంటి తీర ప్రాంతం మనకు ఉండడం అనేది జరిగింది. సముద్ర తీరం మనకు ఉండడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈస్ సరౌండెడ్ బై అరేబియన్ సీ ఇన్ ద వెస్ట్, ఇది అరేబియన్ సీనా. అండ్ బే ఆఫ్ బెంగాల్ ఇన్ ద ఈస్ట్, ఇది బే ఆఫ్ బెంగాలా. అండ్ సౌత్లో ఏముంటుంది, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. నియర్లీ 2700 కిలోమీటర్స్ ఆఫ్ ద కోస్ట్ లైన్ is స్టేబుల్. మొత్తం 40% ఆఫ్ ద కోస్ట్ లైన్ స్టేబుల్గా ఉంది. అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు వేరియస్ డిగ్రీస్ ఆఫ్ ఎరోజన్. 60% ఆఫ్ ఇట్ ఈస్ ఎరోజన్ అండ్ దాంతోపాటు ఎక్రేషన్కి గురవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎరోజన్ అండ్ ఎక్రేషన్ ఆర్ ట్విన్ ప్రాబ్లమ్స్ అండి. సో ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా వస్తాయి. ఒక దగ్గర ఎరోజన్ అనేటటువంటి జరిగితే ఇంకొక దగ్గర అదేంటి సెడిమెంట్గా ఫామ్ అవ్వడం అనేది జరిగింది, ఎక్రేషన్గా ఫామ్ అవుతుంది. రైట్, అది కూడా 2 ప్రాబ్లమ్స్. The long coastline of India is dotted with several major ports such as Kandla, Mumbai, Nhava Sheva and Mangalore, Cochin, Chennai and Tuticorin and దాంతో పాటు విశాఖపట్నం అండ్ పారాదీప్. సో ఇక్కడ కోస్టల్ లైన్స్ యొక్క మన పోర్ట్స్ ఏవైతే ఉంటాయో మన ఇండియన్ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను ఇక్కడ అటాచ్ చేయడం అనేటటువంటిది జరిగింది మ్యాప్. సో మీకు ఇప్పుడు ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్, పలానా పోర్ట్స్ ఇచ్చి నార్త్ టు సౌత్ ఏవైతే ఉన్నాయో నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమని కానీ, లేకపోతే ఈస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి పోర్ట్ ఏది, వెస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి పోర్ట్ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు అడగొచ్చు. సో ఒక నిమిషం పాజ్ చేసి మీరు పర్టికులర్ మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా గమనించండి. అండ్ పీడిఎఫ్ కావాలంటే చెప్పాను కదా, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. యూ కెన్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్ టు అవైల్ దిస్ బ్యూటిఫుల్ పీడిఎఫ్. నెక్స్ట్ చూడండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కోస్టల్ ఎరోజన్? కోస్టల్ ఎరోజన్ అంటే ఏంటి? కోస్టల్ ఎరోజన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ లోకల్ సీ లెవెల్ రైజ్, స్ట్రాంగ్ వేవ్ యాక్షన్ అండ్ కోస్టల్ ఫ్లడింగ్ వేర్ డౌన్ ఆర్
క్యారీ అవే రాక్ సాయిల్స్ అండ్ ఆర్ శాండ్స్ అలాంగ్ ద కోస్ట్. తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాళ్లను, ఇసుకను అండ్ దాంతోపాటు మట్టిని ఒకవేళ క్యారీ అవే అయితే, ఒకవేళ కోతకి గురైతే దాన్ని కోస్టల్ ఎరోజన్ అని చెప్పి అంటాం. సో కోస్టల్ ఎరోజన్కి చాలా ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అవుతాయి, చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, న్యాచురల్ ఫినామినా. సో న్యాచురల్గా సహజమైనటువంటి కారణాలు ఉంటాయి. సపోజ్ స్ట్రాంగ్ వేవ్స్ ఏవైతే ఉంటాయో తీరాన్ని తాకినప్పుడు కోస్టల్ ఎరోజన్ తీరం ఏదైతే ఉంటుందో కోతకు గురవుతుంది. అండ్ న్యాచురల్ హజార్డ్స్ ఏవైతే ఉంటాయో లైక్ సైక్లోన్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా, తుఫానులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఏం జరుగుతుంది, దిస్ పర్టిక్యులర్ కోస్టల్ ఎరోజన్ అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ లిటోరల్ డ్రిఫ్ట్. సో విండ్స్ కారణంగా, విపరీతమైనటువంటి గాలుల కారణంగా, లేకపోతే వేవ్ యాక్షన్ కారణంగా, వేవ్స్ అనేటటువంటి కెరటాలని వాటి కారణంగా న్యాచురల్గా సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక మెరైన్ లొకేషన్ నుంచి వేరే దానికి ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి సెడిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇలాగ ఇటువైపు రావడం అనేటటువంటి జరుగుతుంది. అప్పుడు ఇక్కడ కోతకు గురవుతుంది, ఇక్కడ ఎక్రిషన్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో దాన్నే మనం లిటోరల్ డ్రిఫ్ట్ అని చెప్పి అంటాం. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, మానవ తప్పిదాలు అని చెప్పి అంటాం. ఆంథ్రోపో అంటే హ్యూమన్స్, జెనిక్ అంటే క్రియేట్ చేసినవి, మనుషులు క్రియేట్ చేసినటువంటి యాక్టివిటీస్. సపోజ్ డ్రెడ్జింగ్ కానీ, శాండ్ మైనింగ్ కానీ, కోరల్ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. డ్రెడ్జింగ్ అంటే ఏంటి, ఒక వాటర్ బాడీ యొక్క ఇదేదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయడం అనమాట. వాటర్ బాడీ యొక్క లోపల ఏదైతే ఉంటుందో దీన్ని ఒక ప్రొక్లైనర్గానే ఏమైనా పెట్టి తీశారనుకోండి, దాన్ని డ్రెడ్జింగ్ అంటాం. శాండ్ మైనింగ్, ఇసుక ఏదైతే ఉంటుందో దాన్ని అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. కోరల్ మైనింగ్ అండ్ దాంతోపాటు రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇల్లు గట్రా కట్టుకుంటూ ఉంటారు, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. హెవీ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో, హెవీ రెయిన్ఫాల్ విపరీతమైనటువంటి వర్షం అనేటటువంటిది పడడం వల్ల ఏం జరుగుతుంది, సాయిల్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది, సాయిల్ లూజ్ అయిపోతుంది. సాయిల్ లూజ్ అయిపోతే అది ఎరోజన్కి గురవడం అనేటటువంటి జరుగుతుంది, కోతకు గురవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అది ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది చూడండి. సో ఇంపాక్ట్, ఇట్ విల్ హ్యావ్ సివియర్ ఇంపాక్ట్ ఆన్ లైవ్లీహుడ్స్, ప్రజల యొక్క జీవన విధానాల మీద అండ్ దాంతోపాటు జీవన ఆధారాల మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కోతకి గురైనటువంటి బీచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ దీస్ రీక్రియేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఐ మీన్ స్కూబా డైవింగ్ కానీ, లేకపోతే దీస్ వాటర్ బైకింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయో వాటి మీద ఆధారపడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరి జీవనాధారాలు పోతాయి. తద్వారా కంట్రీకి కూడా ఎకానమీ ఆగిపోతుంది. ఇంపాక్ట్ ఆన్ మెరైన్ బయోడైవర్సిటీ, దాంతోపాటు మెరైన్ ఎకోసిస్టమ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా కోరల్ రీవ్స్, ఫ్లోరా అండ్ ఫానా, వీటి మీద మెరైన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా దీస్ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రీడింగ్ కోసం కోస్టల్ లైన్కి రావడం అనేటటువంటి జరుగుతుంది, తీర ప్రాంతానికి వస్తాయి. బట్ తీర ప్రాంతం కోతకు గురవడం వల్ల అవి అక్కడ ఇరుక్కుపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. అండ్ ఇండియన్ ఇనిషియేటివ్స్ ఫర్ కోస్టల్ మేనేజ్మెంట్, భారతదేశ గవర్నమెంట్, భారతదేశ ప్రభుత్వం అనేటటువంటిది ఎలాంటి ఇనిషియేటివ్స్తో ముందుకొచ్చింది. ఫస్ట్ నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, థ్రెట్ ఫ్రీ కోస్టల్ మేనేజ్మెంట్ కోసం నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. దే విల్ డూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు చేస్తారనమాట. సెకండ్, ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్. సో కోస్టల్ జోన్స్ ఏవైతే ఉంటాయి, తీర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని బెటర్గా మేనేజ్ చేయడానికి ఒక హోలిస్టిక్ స్ట్రాటజీ అండ్ హోలిస్టిక్ పాలసీస్తో ముందుకు వచ్చారు కూడా గవర్నమెంట్. కోస్టల్ రెగ్యులేషన్ జోన్, అండ్ తీర ప్రాంతాల్లో కొన్ని ఇంపార్టెంట్ జోన్స్ని రెగ్యులేషన్ జోన్స్గా గుర్తిస్తూ సో గజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్. ఆ పర్టికులర్ ఏరియాస్లో ది శాండ్ మైనింగ్ కానీ ఇవన్నీ ప్రోహిబిటెడ్ అనమాట. అర్థమైందా, వాటి అలాంటి యాక్టివిటీస్ అనేటటువంటివి రెగ్యులేట్ చేయబడతాయి. నెక్స్ట్ వే ఫార్వర్డ్, మరి ఈ ప్రాబ్లమ్ని సాయిల్ ఎరోజన్ ఈ కోస్టల్ ఎరోజన్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దాం. 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఏం రికమెండ్ చేసింది అంటే క్రియేషన్ ఆఫ్ ఎ సెపరేట్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్. సో డిజాస్టర్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఉంటాయి, కానీ డిజాస్టర్ రిస్క్ని తగ్గించే విధంగా, అసలు డిజాస్టర్స్ అసలు రాకుండా ముందే జాగ్రత్త పడే విధంగా నేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసి సో కోస్టల్ మేనేజ్మెంట్ మెజర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి అనే విధంగా 15th ఫినాన్స్ కమిషన్ చెప్పింది. ఎన్షూరింగ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దాంతోపాటు ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఎన్షూర్ చేయాలి. దిస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కంపెనీలు అనేటటువంటివి దిస్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం ఏమి ఇవ్వాలి, సో ఫండ్స్ అనేటటువంటివి ఇవ్వాలి, దీనిలో పార్టిసిపేట్ చేయాలి. అవేర్నెస్ అనేటటువంటిది కోస్టల్ కమ్యూనిటీసే కాకుండా అర్బన్ వాళ్ళకు కూడా దీస్ కన్జర్వేషన్ గురించి, కోస్టల్ ఎరోజన్ గురించి
అవేర్నెస్ అనేటటువంటిది కల్పించాలి, చైతన్యం అనేటటువంటిది కల్పించాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి, ఎలా కన్జర్వ్ చేయొచ్చు కోస్టల్ లైన్స్ని, ఆ థ్రెట్స్ని ఎలా అధిగమించవచ్చు అనే విధంగా రీసెర్చ్ అనే పరిశోధనలు అనేవి జరగాలి. హోలిస్టిక్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ఒక కూలంకషమైనటువంటి ఒక పాలసీ ఏదైతే ఉంటుందో, ఒక కాంప్రహెన్సివ్ పాలసీ ఏదైతే ఉంటుందో, అన్ని కోణాలని దృష్టిలో పెట్టుకొని అందరూ స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి, ముఖ్యంగా దీస్ కోస్టల్ కమ్యూనిటీస్ కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారు, ఎన్విరాన్మెంటలిస్టులు కానీ, ఎక్స్పర్ట్స్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ కానీ, వీళ్ళందరితో అకాడమిషియన్స్ కానీ వాళ్ళందరితో సంప్రదింపులు అనేవి జరిపి ఒక కాంప్రహెన్సివ్ పాలసీస్తో ముందుకు రావాలి. సో ఈ విధంగా మనకి వే ఫార్వర్డ్ చెప్పడం అనేటటువంటి జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ, రైట్. సో మరి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ప్రతిరోజు ఇలాగే హిందూ అనాలిసిస్ ఫాలో అవుతూ ఉండండి. మీకు చక్కగా ప్రతి టాపిక్ని ఇలాగే డీటెయిల్డ్గా, ఇన్ డెప్త్, కాంప్రహెన్సివ్గా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దామమ్మా. బాయ్ నాన్న.